ఎవరైనా గత వారం ఏం నేర్చుకున్నామో చెప్పండి ఒకసారి. మర్చిపోయారా? గత వారం ఏం నేర్చుకున్నామో మర్చిపోయారా అందరూ? సూర్యగమనము, చంద్రగమనము ఇంకేం నేర్చుకున్నాం గత వారం? తిథులు నక్షత్రాలు కూడా నేర్చుకున్నాం. తిథులు నక్షత్రాలు. సూర్యుని గమనం అంటారు, చంద్రుని గమనం బట్టి జరిగేది చంద్రమానం అంటారు. అలానే గురు లేక బృహస్పతి గమనాన్ని బట్టి గురుమానం అనే 3 రకాలుగా ఉన్నాయి. అలాగే సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంక్రాంతి అని అంటాము. ఈ సంవత్సరం మకర రాశిలో సూర్యుడు ప్రవేశించాడు కాబట్టి దీనిని మకర సంక్రాంతి అన్నారు. ఒక్క నిమిషం. ప్రతి సంవత్సరం కూడా మకరంలో ప్రవేశించేది ఇదే రోజు నాడు కాబట్టి ప్రతిరోజు కూడా మకర సంక్రాంతి ఉంటుంది. ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడాను 12 రాశులలో సూర్యుడు ప్రతి నెలకు ఒకసారి ఒక రాశి మారుతాడు. ఇప్పుడు మకర సంక్రాంతి అయింది కదా, వచ్చే నెల 12, 13వ తారీఖుకి కుంభ సంక్రాంతి, తర్వాత వచ్చేది మీన సంక్రాంతి. రాశుల పేర్లే సూర్యుని యొక్క గమనంలో ఉంటాయి. సూర్యుడి యొక్క నెలల పేర్లు రాశుల పేర్లు. ఓకేనా? చెప్పండి ఇప్పుడు కంటిన్యూ. లేకపోతే తాగండి, నేను ముందు ప్రార్థన చేసేస్తాను. మళ్ళీ ప్రార్థన చెప్పకుండా ఎందుకు? అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ కృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. సౌరమానం, చాంద్రమానం, బృహస్పతి మానం అని 3 ఉంటాయని తెలుసుకున్నాము. అందులో మోస్ట్ పాపులరు మనం వాడేది చాంద్రమానము. సౌరమానం కూడా వాడుతూ ఉంటాము. చాంద్రమానానికి సౌరమానానికి మధ్య ఎన్ని రోజుల డిఫరెన్స్ ఉంటుంది? 11 days సార్. అది ఎలా కాంపెన్సేట్ చేస్తాం మనము? అధిక మాసం ఎన్నాళ్ళకు ఒకసారి వస్తుంది? అలా వచ్చినప్పుడు దాంట్లో కూడా మనము కవర్ చేస్తాము. తర్వాత రాశులు అంటే ఏమనుకున్నాము? ఒక రాశిలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి అనుకున్నాం? 2 నుంచి 4 నక్షత్రాలు. కాదు, ఒక నక్షత్రానికి ఎన్ని అడుగులు ఉంటాయి, ఎన్ని పాదాలు ఉంటాయి? 9 పాదాలు. నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. రాశి అంటే ఏంటి? రాశి అంటే కుప్పలు కుప్పలుగా పోసేదాన్ని రాశి అంటారు. ఏమంటాము? కుప్పలు కుప్పలుగా పోసేదాన్ని రాశి. రాశి అనేటువంటి నక్షత్రాల పాదముల యొక్క కుప్పలని రాశులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 108 కుప్పలు ఉన్నాయి. 108 నక్షత్రాలని గోళీలు అనుకోండి. ఒక్కొక్క నక్షత్రము 4 గోళీలు. ఒక్కొక్క నక్షత్రం ఎన్ని గోళీలు? 4 గోళీలు. అటువంటివి నా దగ్గర ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27 నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 27 మంది భార్యలు చంద్రుడికి అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ 27 నక్షత్రాలు 27 × 4 = 108. ఈ 108ని మనం ఏం చేసామంటే కుప్పలు కుప్పలుగా పొయ్యాలి. 9 9 9 9 9 ఇలా 12 కుప్పలలో పోసాము. 12 9ల 108, 27 4ల 108. క్లియర్? వీటిని రాశులు అంటాము. ఏమంటాం? వీటిని రాశులు అంటాం అన్నమాట. రాశులు. ఈ రాశులు అనేటటువంటివి ఏవైతే ఉంటాయో ఇవి మన జీవితం యొక్క గమనాన్ని మారుస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేవేంటి? తిథులు. తిథులు అంటే ఏంటి చెప్పాలి ఎవరైనా తొందరగా? గత వారం నేర్చుకున్నాం. వెరీ గుడ్. సుమారుగా రోజుకు ఒకరి నుంచి 1.5 days ఉంటాడు. రఫ్లీ 1 to 1.5 days ఉంటాడు. సో అవి దానిని తిథి అంటారు. వెరీ గుడ్. అవి తిథుల పేర్లు చెప్పండి ఎవరన్నా టకటక.
పాడ్యమి విద్య తదియ చవితి పంచమి పంచమి సప్తమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి అమావాస్య. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు దాకా మీకు క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇవి వచ్చిన తర్వాత ఈ పౌర్ణమి అమావాస్య వచ్చినప్పుడు పౌర్ణమి ఏ రోజైతే వస్తుందో అదేమవుతుందని చెప్పుకున్నాం మనము. ఆ నెల యొక్క పేరు, ఆ మాసం యొక్క పేరు. తర్వాత ఒక్కటి ఇక్కడ అర్థం అవ్వలేదు. పౌర్ణమి వచ్చిన రోజు ఏంటి అంటున్నారా? చెప్పండి, ఎవరైనా చెప్పండి తొందరగా. అందరూ మాట్లాడేస్తున్నారు. ఎవరైనా ఒకరు చెప్పండి. పౌర్ణమి వచ్చిన రోజు ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ నెల పేరు. క్లియర్గా ఉందా సార్ మామూలుగా అమావాస్య వెళ్ళిన తర్వాత పలా నెల మారింది అంటారు కదా సార్. ఇప్పుడు మరి ఆ పౌర్ణమిని లెక్కెట్లేస్తున్నారు సార్. నెక్స్ట్ పౌర్ణమి ఎందులో వస్తుందో ఆ నెల అంటారు. ఆ మొత్తం అలాగా అలా మొత్తం అది మొదలెట్టి మనం ఏం చేస్తాము, ఆ మధ్యలో ఎక్కడ ఏ రోజు పౌర్ణమి వస్తుందో అంతకు ముందు 15 రోజులు, తర్వాత 15 రోజులని ఆ నెల అని చెప్పి అసలు అంటారు. ఓకేనా? పుష్యమి నక్షత్రంలో పుష్యమి నక్షత్రము పౌర్ణమి నాడు వస్తే అటు 15 రోజులు ఇటు 15 రోజులు అదే నెల. చెప్పండి ఏం నక్షత్రము, ఏం నక్షత్రం తొందరగా చెప్పండి. ఆశ్వేజ అంతే. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నాము, నక్షత్రాలు తెలుసుకున్నాము. తిథి వార నక్షత్ర యోగ కరణములు అని చెప్పేసి 5 ఉన్నాయి. మనకి ఎన్ని ఉన్నాయి? తిథి, వారము, యోగము, తిథి వార నక్షత్ర యోగ కరణము అని చెప్పేసి 5 విషయాలు మనము తెలుసుకోవాలి. అందులో తిథిని మనము తెలుసుకున్నాము. తిథిని పాడ్యమి నుంచి మొదలెట్టి పౌర్ణమి వరకు, తర్వాత మళ్ళీ పాడ్యమి మొదలెట్టి అమావాస్య వరకు ఈ నెల రోజుల సమయముని ఒక నెల అంటాము. ఆ నెల పేరు ఏ రోజైతే ఈ 30 రోజుల్లో పౌర్ణమి ఏ నక్షత్రం మీద వస్తుందో దాని పేరు మీద ఆ నెల మొత్తం వస్తుంది. ఓకే, ఇది ప్రతిరోజు తిథి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? మనం తిథి ఎక్కడ ప్రకటిస్తున్నాం, ఏ గ్రూప్లో ప్రకటిస్తున్నాం తొందరగా చెప్పండి. ప్రతిరోజు మనం తిథి వార నక్షత్రాలు అన్నీ చెప్పుకుంటున్నాం. ప్రతిరోజు రైట్, రెండిట్లోనూ చెప్తున్నాం. అయితే అది తప్పకుండా ప్రతిరోజు చూడండి. తిథి తెలుసుకుంటే సంపదలు కలుగుతాయి. ఓకే, తిథి తెలుసుకుంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారము సంపదలు కలుగుతాయి. వారము ఒక చిన్న డౌట్ సార్, చెప్పండి. పౌర్ణమి మీరు అశ్విని నక్షత్రం ఉన్నారు కదా, మొన్న చూస్తే రేవతి నక్షత్రం వచ్చింది సార్. ఆ రోజు రేవతి డౌట్ నాకు కొంచెం క్లారిఫై చేయరా? సరే తప్పకుండా చెప్తాను. ముందు ఒక్కసారి ఈ సీక్వెన్స్ అయిపోయినాయండి. మనకి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది? ఫస్ట్ మనకు తిథి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది వారం వచ్చేసరికి ఏమవుతుందంటే ఈరోజు ఏం వారము అని చెప్పి ప్రతిరోజు తెలుసుకోవాలి. ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? ఏ రోజు ఏం వారం వచ్చింది అనేది ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారా? ఒక్కొక్కసారి సండే నాడు మండే అయింది, మండే సండే అనుకోకుండా ప్రతిరోజు మనం ఏ రోజు అని చెప్పి చూసుకుంటే ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరగడం అంటే ఎక్కువ రోజులు బతుకుతామని కాదు, అకాల మరణం ఉండదు. సో ప్రతిరోజు పొద్దున లేవగానే తిథి తెలుసుకుంటే సంపద అంటే పైసలు కాదు, సంపద అంటే మీకు జ్ఞానం పెరుగుతుంది. ప్రతిరోజు మీరు వారం తెలుసుకున్నట్లయితే అకాల ఆపదలు మీకు రాకుండా ఉంటాయి. నక్షత్రం తెలుసుకుంటే ప్రతి నక్షత్రానికి కొన్ని దోషములు ఉంటాయి. ఈ ప్రశ్నని మనము పంచాంగం ఎందుకంటే మనకు అరగంటే క్లాస్ తీసుకోవాలి కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా చెప్తాను. కొద్దిగా లాస్ట్ వీక్ మళ్ళీ మనం స్లో అయింది కదా. ఎక్కడైనా మీకు ఈ చెప్పిన దాంట్లో డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఏం చెప్పాము, మనము నక్షత్రం ఉన్నప్పుడు నక్షత్ర దోషములు అని చెప్పేసి ఉంటాయి. ఆ నక్షత్ర దోషాలు, నక్షత్రం ఈరోజు ఏం నక్షత్రం అని తెలుసుకుంటే చాలు. అందరి దగ్గర గీతా దైనందిని బుక్ ఉందా? అందులోపల మీరు ఇట్లా చూసుకోండి, లేదా నేను పంపించే దాంట్లో చూడండి ఏం నక్షత్రము. బస్ క్లియర్ అంతే, ఒక సెకండ్. అది తెలుసుకుంటే నక్షత్రానికి సంబంధించిన దోషములు ఏవైనా తప్పించుకోగలిగే ఉంటే అవి తప్పించుకుంటాం. అన్ని ప్రారంభంలో రాసుండవు, కొన్ని మనం తప్పించుకోగలిగే ఉంటాయి.
అవి నక్షత్రము తెలుసుకోవడం ద్వారా జరుగుతాయి. ఇప్పుడు ఇక ఒక బ్యూటిఫుల్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. దాన్ని యోగము అంటాము. ఏమంటాము? యోగము. ఈ యోగం అనేది ఏంటంటే సూర్యుడు చంద్రుడు ఈ రెండిటి మధ్య యాంగిల్. ఇప్పుడు ఒక్కసారి చూడండి, సూర్యుడు స్వయం ప్రకాశము, చంద్రుడికి ప్రకాశము లేదు. సూర్యుడి యొక్క వెలుతురు చంద్రుడి మీద పడి చంద్రుడి యొక్క వెలుతురు మన మీద పడుతుంది. వీరిద్దరు, ఇది సూర్యుడు, అందరికీ తెలుసు కదా, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. ఇది తెలుసా ఎవరికైనా? తెలీదా? ఇలా తిరుగుతున్నప్పుడు సూర్యుడికి చంద్రుడికి మధ్య ఒక యాంగిల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంతవరకు ఏంటంటే చాంద్రమానం లోపల యోగం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పేసి తెలుసుకోలేదు. అయితే ఈ యోగం ఏమవుతుందంటే, చంద్రుడు అంటే భగవద్గీతలో ఎందుకోసం ఉంటాడని చెప్పి తెలుసుకున్నాం. ఒక్కసారి చెప్పండి, చంద్రుడిది. చంద్రుడిగా నేనేమిస్తున్నాను అని చెప్పాడు భగవంతుడు, చెప్పండి. ఔషధాలు ఇస్తున్నాడు. వండర్ఫుల్, వండర్ఫుల్. ఎవరు చెప్పారు? శైలజ గారు, ఇంకొకళ్ళు ఎవరు చెప్పారు? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే ఇస్తారో ఆయనని చంద్రుడు అని చెప్పేసి అంటాము. ఈ చంద్రుడు ఏం చేస్తాడంటే, ఆయన తన చంద్రుడు మనకు ఆరోగ్యాన్ని కల్పిస్తాడు. ఆ విటమిన్స్ మినరల్స్ ద్వారా. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఏమవుతుంది చెప్పండి? విటమిన్ ట్యాబ్లెట్ వేసుకుంటాం మనం. ఏమన్నా చిన్న చిన్న దోషాలు ఉంటే అవి తగ్గిపోతాయి. సూర్యుడికి చంద్రుడికి మధ్య ప్రతిరోజు ఒక యాంగిల్ ఉంటుంది. ఈ యాంగిల్ చంద్రుడు ఒక నక్షత్రంలోంచి ఇంకొక నక్షత్రంలోకి, అంటే తన భార్య దగ్గరికి మారడాన్ని మనం ఏమని తెలుసుకుంటున్నాము? చంద్రుడు ఒక భార్య దగ్గర నుంచి ఇంకొక భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు తిథి మారుతుంది అని చెప్పి తెలుసుకున్నాం కదా. ఆ తిథి మారినప్పుడు సూర్యుడికి చంద్రుడికి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది, యాంగిల్ పెరుగుతుంది. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడుగుతారా ప్లీజ్, తొందరగా. సార్ నాకు ఒక డౌట్ అండి. చెప్పమ్మా. సార్ ఇప్పుడు మనం ఈ రోజు మంచిదా కాదా అని తిథి బట్టి చూసుకోవాలా సార్? నేను చెప్తాను, అవి చెప్తాను, తప్పకుండా చెప్తాను. అవన్నీ వస్తాయి. ఇప్పుడు మీకు గ్రహాలు, పాపాలు, దోషాలు అన్నీ చెప్పుకుందాం, తప్పకుండా మొత్తం చెప్పుకుందాం. ఓకే, ఒక్కటి వదలకుండా అన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇప్పుడు చెప్పింది ఎందులో ఏమైనా డౌట్ ఉన్నదో అడగండి తప్పకుండా. వండర్ఫుల్. ఈ యాంగిల్ సూర్యుడికి చంద్రుడికి మధ్యలో డిస్టెన్స్ పెరిగినప్పుడు అది యోగం అవుతుందా? యోగము, కరెక్ట్. యోగము అంటే ఏంటి చెప్పండి తెలుగు లోపల? యోగం అంటే కలయిక, అవునా? ఈ ఇద్దరి కలయికలో ఎంత తేడా ఉందో దాన్ని యాంగిల్ అంటాము. ఒక యాంగులర్ డిస్టెన్స్లో అవి కలుస్తాయి, సూర్యుడిది చంద్రుడిది. ఆ యాంగిల్ని యోగము అంటారు. అది ప్రతిరోజు మారుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఎప్పుడు మారుతుంది? అది ప్రతిరోజు మారుతుంది. ఆ మారేది ఎగ్జాక్ట్గా మనకు తిథి మారినప్పుడు మారదు. తిథి మారినప్పుడు మారితే తిథి యోగం ఒక్కటైపోతాయి. ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా వినాలి, కొద్దిగా ఓపిక పట్టి వినండి ఒక్కొక్క పదము. తిథి ఉంటే చంద్రుడు ఒక నక్షత్రం ఒక భార్య దగ్గర నుంచి ఇంకో భార్య దగ్గర ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆయన మారాడు, ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి మారాడు. ఆయన మారినప్పుడు ఏమవుతుంది? అదే సమయంలో యోగం మారదు. ఆ యోగం ఎప్పుడు మారుతుందంటే వీళ్ళిద్దరి మధ్య ఒక పర్టికులర్ యాంగిల్ మారుతుంది. ఆ మారినప్పుడు దాదాపుగా తిథి కంటే కొద్ది తేడాతోటి యోగం ఒకటి కలుగుతుంది. ఆ యోగములు 27. ఎన్ని ఉంటాయి? 27 యోగములు. రాసుకోండి, 27 యోగములు. మంచి నోట్స్ రాసేవాళ్ళు మన గ్రూప్లో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకాస్త శ్రద్ధగా వినండి ప్లీజ్. అండ్ ఇంకొక విషయం, ఎల్లుండి నుంచి ప్రవచనాలు వీలైనప్పుడు తీసుకుంటాను. నేను ల్యాప్టాప్, ఐఎమ్ టేకింగ్ మై ల్యాప్టాప్. బట్ కార్లో కదా, చాలా దూరం వెళ్తున్నాం, 18 రోజుల పాటు ప్రయాణం కదా, వీలున్నప్పుడు తప్పకుండా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ వీలైనంత వరకు దయచేసి అందరూ కూడా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనము అనవసరమైన విషయాలలో పెట్టకండి ప్లీజ్. దిస్ ఈజ్ ఎ రిక్వెస్ట్, ఏమనుకోవద్దు. యోగములు రోగములు తగ్గిస్తాయి. రాసుకోండి, యోగములు రోగములను తగ్గించును. ఎలా సాధ్యం సార్? అది కలయిక వల్ల కదా జరుగుతుంది యోగము. చంద్రుడు మనకు విటమిన్స్ అండ్ మినరల్స్ ఇస్తాడు, అవునా? ఆ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, చంద్రుడు మనస్సు యొక్క కారకుడు. చంద్రుడు మన మనస్సు కారకుడు, వాయు తత్వం ఉంటుందన్నమాట. చంద్రుడు ఎప్పుడైతే మనోకారకుడో మనం తర్వాత తెలుసుకుంటాం డీటెయిల్గా. అప్పుడు ఏమవుతాయంటే మనకు రోగములు తగ్గుతాయి. ఈ ఇద్దరి మధ్య యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్ ఏదో తెలుసుకోగలిగితే అప్పుడు మనకు రోగము తగ్గుతుంది. అంటే పెరుగుతూనే ఉంటుందా, లేకపోతే ఎప్పుడన్నా
ఇప్పుడు 27 స్టార్స్ కు పోయేసి వచ్చినాడు సార్ చంద్రుడు. వెళ్ళేసి వస్తాడు, అప్పుడు ఆ తర్వాత మళ్ళా బ్యాక్ టు స్క్వేర్ 1 వచ్చేసినారు కదండి సార్. వచ్చేస్తాడు. కరెక్ట్. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ మొదటి యాంగిల్ అట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుందా, లేకపోతే ఇప్పుడు Same. సపోజ్ 22 డిగ్రీస్ దగ్గర మొదలు పెట్టినాడు సార్, 45 డిగ్రీస్ కి వచ్చినారు అనుకోండి సార్, అలా తిరుగుతూ వెళ్తాడు. చంద్రుడు ప్రతిరోజు భూమి చుట్టూ తిరుగుతాడు, అవునా? ప్రతిరోజు భూమి చుట్టూ తిరుగుతూ ఒక్కొక్క నక్షత్రంలోకి వెళ్తాడు. సో ఆయన అదే యాంగిల్ ఉంటుంది, ఇంకా ఆయనది ఎప్పుడు మారే అవకాశం లేదు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి చంద్రుడి యొక్క పొజిషన్ విత్ ద తిథులు మారదు సూర్యుడితోని కంపేర్ చేసినప్పుడు. ఆ యోగములు అవే యోగంలో వస్తాయి, 27 యోగంలో వస్తాయి. వాటిని జ్యోతిష్శాస్త్రం ప్రకారము ఎవరైతే తెలుసుకుంటారో వారికి రోగములు తగ్గుతాయి అని చెప్పి రాసుకోండి. యోగములు తెలుసుకుంటే చెప్పండి మణి గారు. నక్షత్రం దగ్గరికి చంద్రుడు వచ్చేసరికి ఆ కలయిక జరిగితే అప్పుడు రోగం తగ్గుతుంది. అంటే రోగం తగ్గడం అంటే ఏంటి? మాయ రోగాలు తగ్గవు. మనకేమన్నా ఏదన్నా విటమిన్ డెఫిషియన్సీ వల్ల, తర్వాత అంటే వైటమిన్స్ కానీ మినరల్స్ డెఫిషియన్సీ వల్ల కానీ అటువంటివి ఏవైనా ఉంటే మన శరీరం లోపల, మన శరీరం అంతా కూడా ధాతువులతో తయారైనది. ఏంటి? ధాతువులతో తయారైనవి. ఆ ధాతు దోషములకు సంబంధించినవే మనకు వామము, పైత్యము, కఫము అని చెప్పి 3 రకాలు ఉంటాయి. ఆ వామ, పైత్య, కఫములకు సంబంధించినటువంటి ధాతువులను కరెక్ట్ చేసే శక్తి యోగములకు ఉంది. అది తెలుసుకోవడం ద్వారా యు ఆర్ యాక్సెప్టింగ్ ద యూనివర్సల్ ఎనర్జీ ఇంటూ యూ. అది తెలుసుకోవడము హిందూ ధర్మం ప్రకారము తప్పనిసరి. ప్రతి ఒక్కరూ యోగము ఏంటి అని చెప్పి తెలుసుకోవడము మంచిది. ఓకేనా? లాస్ట్ది కూడా చెప్పేసుకుంటాం మనం, కరణము లాస్ట్ది. చెప్పండి. ప్రతిరోజు జరుగుతుందండి? అవునమ్మా, ప్రతిరోజు. అవును. చంద్రుడును భార్యలు ప్రతిరోజునా అండి? అవును, ప్రతిరోజు. అది మనకి ఇన్ని గంటలకు ఒకసారి ఒక్కొక్క భార్య దగ్గరికి వెళ్ళడం ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే అన్ని తిథులు ఒకే ఈక్వల్ ఉండవు, అన్ని 24 అవర్స్ ఉండవు, కొన్ని 22 అవర్స్ ఉంటాయి. ఆయనకి కొంతమంది భార్యల కంటే ఎక్కువ ఇష్టం అనుకోండి, వారి దగ్గర ఎక్కువ టైం ఉంటాడు. అందుకే కదా దక్ష ప్రజాపతి ఆయనని శాపం పెడతాడు, నువ్వు రోహిణి దగ్గర ఎక్కువ రోజులు ఉంటావు, మిగతా నా కూతురులందరినీ కూడా నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు, వాళ్ళని పట్టించుకోవట్లేదని శాపం పెడతాడు. ఓకేనా? సో ఎనీవే, మీ ప్రశ్నకు జవాబు ఏంటంటే అన్ని రోజులు సమానంగా ఉండవు, అన్ని తిథులు సమానంగా ఉండవు. క్లియర్? ఓకే. సో అన్ని తిథులు, కొన్ని తిథులు 22 గంటలే ఉంటాయి, కొన్ని తిథులు 26 గంటలు ఉంటాయి, కొన్ని తిథులు 18 గంటలే ఉంటాయి, అలాగా. సో అందుకోసమే మీకు డైలీ ఒకే టైం లోపల మీకు తిథి మారదు. ఓకేనా? క్లియర్? మనకి ఏ రోజు తిథే తెలుస్తుంది కానీ 1 డేలో అన్ని తిథులు తెలియవు కదా సార్? ఏ రోజు తిథి ఆ రోజు తెలుస్తుంది. కరెక్ట్. అదే తెలుసుకోమంటున్నాను నేను. మీకు ఒక్కొక్కసారి 2 తిథులు వస్తాయి, మీకు మారుతుంది, మధ్యాహ్నానికి మారుతుంది కదా తిథి, మధ్యాహ్నానికి సాయంత్రంకి మారుతుంది. సూర్యోదయంకి ఏ తిథి ఉంటుందో ఆ తిథి లెక్క. పితృకార్యములకు మాత్రము ఆ మధ్యాహ్నం సమయం తర్వాత ఏ తిథి ఉంటుందో అది లెక్క. మళ్ళొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది తర్వాత మనం ఎలాగో తెలుసుకుంటాము, మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఏ రోజైనా సూర్యోదయం నాడు ఏ తిథి ఉంటే రోజు మొత్తము అదే తిథి ఉన్నట్టుగా భావించాలి. ఉదాహరణకు సూర్యోదయము 6 గంటలకు అయితే, ఈ పాయింట్ని అందరూ రాసి మళ్ళీ గ్రూప్లో కూడా పెట్టాలి. 6ంటికి సూర్యోదయం అయింది అనుకుందాం. ఓకే. పండుగలు నోములు ఉంటాయి కదా సార్? అదే కరెక్ట్. ఆ పండుగలు నోములన్నీ కూడా సూర్యుడు ఏ సమయంలో అయితే ఉంటాడో ఆ ముహూర్తం పెట్టుకోవాలి మనం. సూర్యుడు ఉన్నటువంటి సమయం మాత్రమే మనం చూసుకోవాలి. పొద్దున్న 6ంటికి సూర్యోదయం అనుకోండి, 6:05 వరకు మనకు అశ్విని నక్షత్రం ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 6:10 నుంచి భరణి ఉంది అనుకుందాం. సూర్యోదయం 6:05కి అయింది. ఎవరున్నారు అప్పుడు? అశ్విని నక్షత్రం. సో రోజు మొత్తం అశ్విని ఉన్నట్టు. 5 నిమిషాలు సూర్యోదయం తర్వాత 5 నిమిషాల్లో అశ్విని వెళ్ళిపోయి భరణి వచ్చింది. అయినప్పటికీ కూడా రోజు మొత్తము అశ్విని ఉన్నట్టుగానే లెక్క కడతారు. క్లియరా? ఇది ఫస్ట్ చెప్పండి, ఇది క్లియరా కాదా? ఆ రోజు నైట్కి భరణి అయిపోయింది అనుకోండి సార్, అప్పుడు అసలు భరణి నక్షత్రమే రాదు కదమ్మా. కొన్నిసార్లు కొన్ని నక్షత్రాలు, కొన్ని తిథులు రానేరావు, కొన్ని నక్షత్రాలు రానేరావు. ఆ రోజంతా అశ్విని, ఆ రోజంతా భరణి వచ్చింది. 5 నిమిషాల తర్వాత భరణి వచ్చింది. నేను అంటున్నది ఒకసారి వినండి జాగ్రత్తగా, కంగారు లేకుండా చక్కగా వినండి, చక్కగా అర్థమవుతుంది. అశ్విని నక్షత్రం ఇవాళ 6:05కి వెళ్ళిపోయి భరణి వచ్చింది. సూర్యుడు 6ంటికి ప్రవేశించాడు. సూర్యుడు ఎప్పుడైతే 6ంటికి ప్రవేశించాడో 6:05 వరకు అశ్విని ఉంది. కాబట్టి ఆ రోజు మొత్తము అశ్విని నక్షత్రమే.
మన లెక్కకు మన సంకల్పానికి సార్ ఆ రోజు ఎవరైనా పుట్టిన వాళ్ళు ఉంటే ఏది లెక్క వేస్తారు సార్? వాళ్ళు పుట్టినప్పుడు ఏ సమయం ఉందో అది దానికి మళ్ళీ సెపరేట్ ఉంటుంది, జాతక ప్రకారం సెపరేట్ ఉంటుంది దానికి. ఎందుకంటే జాతక చక్రం వేయాలి కాబట్టి లగ్నంలో చంద్రుడు ఉన్న సమయం తీసుకోవాలి. అవి పెట్టకండి. ఇప్పుడు మీకు ఇది అర్థమైందా లేదా? తిథి, మనం తిథి గురించి మాట్లాడుతున్నప్పుడు తిథి మాత్రం మాట్లాడుకుందాం. ఇది క్లియరా? ముందు ఫస్ట్ అవునా కాదా చెప్పండి ఫస్ట్. అది కాదు సార్, ఆ రోజు మీరు అశ్విని నక్షత్రం తర్వాత భరణి వచ్చిందన్నారు కదా, 5 నిమిషాల తర్వాత భరణి వచ్చింది. ఓకే అన్నారు కదా సార్. ఇప్పుడు మనం పూజ చేసుకునేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం కదా, అశ్విని నక్షత్రం అని చెప్పుకోవాలి. అశ్విని నక్షత్రం అని చెప్పుకోవాలి. భరణి చెప్పుకోకూడదు. ఎప్పుడు చెప్పుకోవాలి భరణి? ఎప్పుడు చెప్పుకోవాలి భరణి చెప్తా. పితృకార్యములు చేసేటప్పుడు చెప్పుకోవాలి. పితృకార్యములకు మాత్రము 12 గంటల తర్వాత ఉన్నటువంటి తిథిని చెప్పుకుంటాం. క్లియర్? ఫర్ సపోజ్ 8-9 కే వచ్చింది అనుకోండి సార్, తర్వాత కూడా ఇదే భరణినే చెప్పుకుంటాం కదా. భరణినే చెప్పుకుంటాం. ఏది ఉంటే అది, ఆ 12కి ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం. హరే కృష్ణ ప్రభుజీ. అంటే ఇప్పుడు పుణ్య కార్యాలు దైవ కార్యాలు చేసేటప్పుడు సూర్యోదయానికి సంబంధించిన నక్షత్రము తిథి సూర్యోదయానికి సంబంధము. మీరు సంకల్పం చెప్పే ప్రతిదీ కూడా ఆ రోజు ఉదయము ఆ ప్రాంతానికి సూర్యుడు, ప్రతి ప్రాంతానికి సూర్యుడు మారుతాడు. ఉదాహరణకి అరుణాచల్ ప్రదేశ్ లోపల సూర్యుడు తొందరగా ఉదయిస్తాడు. మీరు ఇటు వచ్చినప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మీరు రాజస్థాన్ గుజరాత్ వెళ్ళినప్పుడు సూర్యుడు లేట్గా ఉదయిస్తాడు. కాబట్టి సమయం మారుతూ ఉంటుంది. ఈ రెండిటికి మధ్య సుమారుగా 2 గంటల సమయం డిఫరెన్స్ ఉంటుంది. మొన్న మీకేం చెప్పాను? ఎవ్రీ 1 డిగ్రీకి 4 నిమిషాల తేడా ఉంటుంది అని చెప్పాము. కాబట్టి అంత సమయాన్ని క్యాలిక్యులేట్ మనం ఇవన్నీ డీటెయిల్గా నేర్చుకుంటాము. ఫస్ట్ తిథి ఎలా చూడాలో మీకు అర్థమైందా లేదా చూడండి. ఒక పితృకార్యాలకు వేరు, మిగతా సమయాలలో పొద్దున్న ఏ తిథి ఉందో 6:05కి 5 నిమిషాలు ఉంది. భరణి ఏమో నెక్స్ట్ డే నాడు 5ంటికి వెళ్ళిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పటికి ఇంకా సూర్యోదయం కాలేదు, కృత్తిక వచ్చేసింది. అప్పుడు ఏమొచ్చింది? కృత్తికా నక్షత్రం వచ్చింది. ఓకే, సారీ నక్షత్రం నేను చెప్తున్నది, నక్షత్రం చెప్తున్నాను. సారీ నేను చెప్తున్నది తిథుల గురించి మాట్లాడుతున్నాం మనం, నక్షత్రాల గురించి కాదు, తిథుల గురించి మాట్లాడుతున్నాము. పాడ్యమి ఉంటే పాడ్యమి మీకు 5 నిమిషాలు ఉండొచ్చు, 5 నిమిషాలు ఉండొచ్చు పాడ్యమి. రోజు మొత్తం పాడ్యం అనే చెప్పుకుంటాం, నక్షత్రం కాదు. సారీ కన్ఫ్యూజ్ అయ్యాం మనము. ఆ 5 నిమిషాలలో ఏ తిథి ఉంటే ఆ తిథే రోజు మొత్తం ఉంటుంది, నక్షత్రం కాదు. నక్షత్రం దేనికి అదే ఉంటుంది. తిథి మాత్రము ఆ 5 నిమిషాలలో ఏది ఉంటే రోజు మొత్తం అదే. పాడ్యం అయిపోయిన తర్వాత విద్య వచ్చింది, 6:10కి విద్య వచ్చింది. విద్య 5ంటికే అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అనుకుందాం. నెక్స్ట్ డే నాడు 5ంటికే క్లోజ్ అయింది. తదియ వచ్చింది, సూర్యోదయం వచ్చేసరికి తదియ వచ్చింది. సో విద్య తిథి అసలు రాలేదు ఈసారి. తిథి అర్థమైందా లేదా ఫస్ట్ ఒకసారి చెప్పండి. తిథి ఎలా అంతేనండి, 1 నిమిషం ముందైనప్పుడు అంతేనా? అంతే. అది మీ ప్రాంతానికి చూసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ ప్రాంతానికి చూసుకోవాలి. అంటే మీ ప్రాంతానికంటే మనకున్నటువంటి పంచాంగములు ఏవైతే ఉంటాయో ఈ పంచాంగంలో ఒక ప్రాంతానికి సంబంధించినవే ఉంటాయి. హైదరాబాదు, కాకినాడ, రాజమండ్రి, వాటి నుంచి మీ ఊరికి ఎంత సమయం తేడా ఉందో ఆ సమయాన్ని కలుపుకోవాలి. అది నేను చూపిస్తాను, ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. చెప్పండి. డౌట్ సార్, ఇప్పుడు చతుర్దశి అయిపోయాక ఇప్పుడు పౌర్ణమి అమావాస్యలు ఉంటాయి కదా సార్, పొద్దున్న చతుర్దశి వచ్చేస్తుంది, సాయంకాలం నుంచి పౌర్ణమి ఏదైనా మనం పూజ చేసుకోవాలంటే మరి సంకల్పము పొద్దున్న చతుర్దశి చెప్పాల్సి వస్తుంది. పౌర్ణమి మాత్రం రాత్రిపూట వచ్చింది. పండగలు ఏం చేస్తాం? అప్పుడు పండగలకు మాత్రము పౌర్ణమి ఏ రోజైందో అమావాస్య ఏ రోజైందో చూసుకుంటాము. పండగలకు మాత్రము, కేవలము పండగలకు మాత్రము ఆ పౌర్ణమి సమయంని, అమావాస్య సమయాన్ని చూసుకుంటాం. ఉదాహరణకి దీపావళి చతుర్దశి నాడు అయింది, సంకల్పం చతుర్దశి చెప్పాలి. సంకల్పం రోజు మొత్తము సంకల్పము చతుర్దశి చెప్పాలి. మీరు చేసే ప్రతి పూజ, నోము అన్నీ కూడా చతుర్దశి అని చెప్పుకోవాలి. ఓకేనా? అంటే వాళ్ళు పౌర్ణమి ఇప్పుడు నైట్ గల పౌర్ణమి 33 పౌర్ణాలు ఇలా సంథింగ్ చేస్తారు కదా సార్, అప్పుడు పౌర్ణమి ఏ సమయంలో ఉందో ఆ సమయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయాన్ని మనము పండగ కోసం అయి ఏదైతే చేస్తామో వచ్చింది, నెక్స్ట్ డే అసలు పౌర్ణమి రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే 5ంటికల్లా పౌర్ణమి క్లోజ్ అయిపోయింది.
క్లోజ్ అయిపోతే మీకు పౌర్ణమి పోయి పాడ్యం వచ్చింది అనుకుందాం. పాడ్యం వచ్చేసరికి ఏమంటారు మీరు? తిథి లోపల పాడ్యమి అని చెప్పేసి అంటారు. అంటే రోజు మొత్తంలో మీరు సంకల్పాలలో ఎక్కడా కూడా పౌర్ణమిని చెప్పుకోరు, పండగలకు తప్ప. క్లియరా? సంకల్పము మొత్తము కూడా సూర్యోదయమునకు సంబంధించినదే. తెలుసు సార్, అంటే 3 రకాల చేసుకునే వాళ్ళు అలా చెప్తారు. చిన్న డౌట్ గురువు గారు, చెప్పండి. మరి ఏంటంటే తిథి ధ్వజం అని వస్తుంది కదా, చెప్తా ముందు అవన్నీ ఇప్పుడు చెప్పిన వరకు చెప్పండి, ఏమన్నా ప్రశ్నలు ఉంటే. ఎందుకంటే మనకు అరగంటే కదా టైము. చెప్పలేము, ఒక్కొక్క ఒక్కొక్క రకంగా. అన్ని తిథులు సమానంగా ఉండవు. మనం అవి నక్షత్ర కాలాలను బట్టి మారుతాయి. అంటే కొన్ని 20 గంటలు ఉండొచ్చు, కొన్ని 22 గంటలు మారదు. అది పెడతాము. అప్పుడు ఏం చేయాలంటే 12 తర్వాత, ఎందుకంటే పితృకార్యాలు అన్నీ కూడా మధ్యాహ్నం సమయంలో ఉంటాయి. ఆ సమయంలో ఏది ఉందో మనకి, ఇప్పుడు ఉదాహరణకి మా నాన్నగారు పంచమి నాడు అస్తమించారు, పొద్దున్న చతుర్థి ముహూర్తం ఉంది, ఆ రోజు పొద్దున్న చతుర్థి ఉందనుకోండి, 11 తర్వాత పంచమి వచ్చింది, నెక్స్ట్ డే పంచమి ఉంది. కానీ నేను చేసే పండుగ, నేను చేసేది మా నాన్నగారి పితృమేధం ఏవైతే చేస్తానో దానికి నేను మధ్యాహ్నం సమయంలో పంచమి వచ్చిందే చూసుకుంటాను. పొద్దున్న చతుర్థి ఉంది కదా అని చూసుకోను. పితృకార్యాలకు అది ప్రత్యేకం. ఓకేనా? 3 o'clockకి మీరు పితృకార్యము 12ంటికి ఏ ముహూర్తం ఉంటుందో ఆ ముహూర్తమే చూసుకోండి. మీకు మధ్యాహ్న సమయంలో ఉన్న ముహూర్తమే. నెక్స్ట్ డే అసలు రాదనుకోండి, అప్పుడు మీరు 3ంటికి చేసుకుంటారు పితృకార్యము. 3ంటి లోపల అది పూర్తి చేసుకుంటారు. అది ఒకవేళ నెక్స్ట్ డే అసలు రాదనుకోండి పంచమి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు మధ్యాహ్న సమయంలో ఏ సమయంలో ఉంటుందో చూసుకుని ఆ సమయంలో చేస్తారు. ఒక్క పితృకార్యానికి ఆ ఎక్సెప్షన్ ఉంటుంది. పౌర్ణమి ఇంతమంది అడిగితే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు. సరే, ఇవన్నీ కూడా మనము యాజ్ వి గో మనం తెలుసుకుంటాం. ప్రస్తుతానికి సూర్యోదయంతో తిథి ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇప్పుడు కరణం గురించి తెలుసుకుందాం. కరణం అంటే ఏంటి? కరణం అంటే ఏంటంటే తిథి అనేటటువంటిది మనం ఇందాక ఏం తెలుసుకున్నాము, తిథులన్నీ కూడా సమానమైనటువంటి సమయాన్ని కలిగి, ప్లీజ్ ఇది పాయింట్ లాగా చక్కగా రాసుకోండి. తిథులన్నీ కూడా సమానమైనటువంటి సమయం ఉండవు. ఇందాక ఏమనుకున్నాము, కొన్ని 20 గంటలు ఉండొచ్చు, కొన్ని 22 గంటలు, 24 గంటలు. అతను మారేటటువంటి నక్షత్రాన్ని బట్టి తిథి సమయం కూడా మారిపోతుంది. క్లియర్గా ఉంది కదా? దానివల్ల ఏమవుతుందంటే ఇట్ డజంట్ గివ్ యూ ద యాక్యురసీ. మీకు ఏదైతే ఖచ్చితత్వము అనేది ఉందో ఆ ఖచ్చితత్వముని ఇవ్వదు. అందుకని ఏం చేశారంటే ఈ 27ని కూడా ఖచ్చితంగా 11 భాగాలుగా విడదీశారు. అంటే తిథిలో సుమారుగా సగభాగాన్ని కరణము అంటారు. ఒకసారి చెప్పండి, తిథిలో సగభాగము కరణము, తిథిలో సగభాగము కరణము. అప్పుడు ఏమవుతుందంటే మీకు తిథి అనేది కొన్ని 20 ఉన్నాయి, కొన్ని 22 గంటలు ఉన్నాయి, 26 గంటలు ఉన్నాయి, ఇలా మారిపోతున్నాయి. కానీ అది యాక్యురసీ ఇవ్వదు, మీకు తిథి గురించి చెబుతుంది కానీ ఈ పొజిషన్ని సరిగా చెప్పదు. అందుకోసం మనం ఏం చేసామంటే దీన్ని సరిగ్గా సగానికి డివైడ్ చేస్తాము. డివైడ్ చేసి 11 భాగాలుగా దీన్ని చేస్తామన్నమాట. మొత్తం మీద 27 నక్షత్రాల సమయముని 11 భాగాలు అయ్యేలాగా చూసుకుంటాం. తిథులే నేను నక్షత్రం అని చెప్పానా? సారీ, మాటకి తిథులు నక్షత్రాలు తిథులు అవుతున్నాయి. కాబట్టి తిథి లోపల సగభాగం ఏదైతే ఉంటుందో, మనకి ఎన్ని తిథులు ఉన్నాయి? 15 + 1. ఈ తిథులన్నీ కూడా సమానమైన సమయం ఉండవు. 30 తిథులు పెట్టుకుందాం. పోనీ 30 తిథులలో సమానమైన సమయం ఉండవు అవి. అందుకని దీన్ని ఏం చేస్తారంటే ఖచ్చితత్వం కోసం అని చెప్పి 11 భాగాలుగా డివైడ్ చేస్తారు. ప్రతి తిథిని దాదాపుగా సగభాగంని కరణం అంటారు. ఈ కరణం తెలుసుకుంటే ఏమవుతుందంటే మీరు చేసేటటువంటి పని యొక్క సిద్ధి కలుగుతుంది అంటారు. దీన్ని కార్యసిద్ధి కలుగుతుంది అంటారు. కార్యసిద్ధి అని ఎందుకు చెప్తారంటే ఏదన్నా విషయాన్ని మీరు యాక్యురేట్గా తెలుసుకున్నట్లయితే, ఖచ్చితత్వాన్ని తెలుసుకున్నట్లయితే, మనము మన శక్తిని విశ్వశక్తితో సంపూర్ణంగా ఎలైన్ అయ్యేలాగా, సమలేఖనం అంటారు దాన్ని మన జ్యోతిషం భాష లోపల, సమలేఖనం అలా అయ్యేలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే విశ్వశక్తి ఎటువైపు అంటే, ఉదాహరణకి నీరు ఇలా వెళ్తుంది, నేను అదే డైరెక్షన్లో వెళ్ళాను అనుకోండి, వెళ్తే నాకు నా పని సులువు అవుతుంది. అదేవిధంగా కరణం ఏంటంటే తిథి లోపల సగభాగం సుమారుగా ఉంటూ
మొత్తం తిథులని 11 భాగాలుగా మనం చేసాము. 11 భాగాలుగా అంటే ఎన్ని తిథులు? 15 ఇక్కడ, 15 అక్కడ. సో 11 భాగాలుగా గనక మనము చేసినట్లయితే అప్పుడు ఏమవుతుందో అది యాక్యురసీ ఇస్తుంది, సరైనటువంటి ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. ఆ ఖచ్చితత్వం తెలియడం వల్ల మన శక్తి విశ్వశక్తితో ఎలైన్ అయ్యి అప్పుడు మనం ఏం చేస్తామంటే కరణం ఏ రోజైతే తెలుసుకుంటామో అప్పుడు మనకు కార్యసిద్ధి అవుతుంది. అంటే చేసే పనిని ఉపకరణం చేస్తుంది. ఇప్పుడు మనం నేర్చుకున్న 5ంటిని ఏమంటారు? పంచ అంగములు అంటారు. పంచ అంగములలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఓకే, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలని 5ంటిని పంచ అంగములు అంటాము. తిథి అనేటటువంటిది మనకు నక్షత్ర గమనం వల్ల చంద్రుడు ఏ ఇంట్లోకి వెళ్తాడు అనే దాన్ని బట్టి తిథి తెలుసుకుంటాము. అవి మనకు 16 మొత్తము 15 ప్లస్ అదే 14 ప్లస్ ఒక పౌర్ణమి, ఒక అమావాస్య. తిథి వారములు 7, అవి గ్రహముల యొక్క స్థితులు. వారం తెలుసుకుంటే ఏం లాభం అని చెప్పాను ఇందాక? వారం తిథి తెలుసుకుంటే యోగం తెలుసుకుంటే రోగాలు తగ్గుతాయి. కరణం తెలుసుకుంటే కార్యసిద్ధిగా. ఇంకేదో మిస్ విశ్వశక్తితో ఏం చెప్పినారు సార్? అదే ఒకసారి చెప్పండి సార్. దాన్ని జ్యోతిష్యం భాష లోపల సమలేఖనం అంటాము. తెలుసుకుందాం మనం, ఇంకా చాలా రోజులు టైం పడుతుంది. చక్కగా మన శక్తి విశ్వశక్తితో ఏమైతుంది సమలేఖనం అంటారు. సమలేఖనం అంటే ఏంటంటే ఒకే డైరెక్షన్లో కదులుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నీళ్లు కదిలే డైరెక్షన్లో మీరు కదిలారనుకోండి, మీ పని సులువైతుందా లేదా? గాలి వచ్చే డైరెక్షన్లో మీరు కదులుతూ వెళ్ళారనుకోండి, మీరు తొందరగా వెళ్ళగలుగుతారా లేదా? అదేవిధంగా కరణము గనక కరణం అంటే ఖచ్చితత్వము. ఆ సమయంలో తిథి అనేది ఏమవుతుంది? మారుతుంది, అటు ఇటు మారుతుంది. మీకు మారినప్పుడు ఏమవుతుంది? మీకు యాక్యురసీ మిస్. వారం అంటే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అంటే ఆ రోజు ఏంటి అది? ఎవరైనా చెప్పండి. ఒకసారి ఎవరైనా ఒక్క నిమిషం అందరూ మ్యూట్లోకి వెళ్ళిపోండి. 5 అంగముల గురించి. తిథి వల్ల జ్ఞానం కలుగుతుంది కదా సార్? తిథి వల్ల సంపదలు కలుగుతాయి అంటే జ్ఞానం అనుకోండి. ఓకే, జ్ఞానం అనేది ఒక సంపద. నెక్స్ట్ వారంలో ఏమవుతుంది? ఏ వ్యక్తి అయినా వారం లోపలే చనిపోతాడు, అంతే కదా? ఆ వారంలో ఏదో ఒక రోజు నాడు చనిపోవాలి. కాబట్టి అతడి ఆయుష్ పెరిగి అకాల మరణం రాకుండా కాపాడుతుంది అంటారు. దాన్ని వారము అంటారు. తిథి, వారము, నక్షత్రం అంటే ప్రతి నక్షత్రానికి దోషాలు ఉంటాయి. మీకు నక్షత్ర దోషాలను ఉంటాయి. అవి మనము కొద్దిగా ఇంకొక క్లాస్లో తెలుసుకుంటాం. వీలైతే చూద్దాం ఇవాళ. మరి ఇంకొక అరగంట మీరు ఓపిక ఉందంటే, మీకున్నా లేదున్నా నాకు 4 గంటల నుంచి మాట్లాడుతున్నాను కదా, సో చూద్దాం. యోగం అంటే రోగాలు తగ్గుతాయి. కరణం అంటే అంతే కదా సార్? ఎస్, కరణం అంటే కార్యసిద్ధి కలుగుతుంది. సో ఇప్పుడు రేపటి నుంచి మీరు ఇవన్నీ చూస్తారా లేదా? ప్రతిరోజు చూడండి, మీకు మంచిది కదా. చక్కగా ఒక్క నిమిషం మేడం, ఒకటే నిమిషం. ప్రకృతి శక్తుల వెళ్తున్నటువంటి డైరెక్షన్లో మనం వెళ్తే ఒకటే గుర్తుంచుకోండి, జ్యోతిష్యం అంటే నా జాతకం ఎలా ఉంది అని తెలుసుకోవడం కాదు, ప్రకృతి శక్తులకు అనుగుణంగా మనము నడుచుకోవడం. ప్రకృతి శక్తులకు అనుగుణంగా మనం నడుచుకుంటే చెడు ఫలితాల యొక్క బాధ తగ్గుతుంది, మంచి ఫలితాల యొక్క శక్తి పెరుగుతుంది. ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకొని ప్రతిరోజు తిథివార నక్షత్ర యోగ కరణాలు తెలుసుకోండి. సంకల్పం మనకు ఎందుకు చెప్పించారు, ఎందుకు చెప్పిస్తున్నారు, ఎన్నో రోజులుగా ఎందుకు చెప్పిస్తున్నారు? ఎందుకంటే మన లోపల కొన్ని మంచి విషయాలు జరగడం కోసం అని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు. ప్రకృతి శక్తితో పాటుగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి ఇవి. ఇప్పుడు ప్రశ్నలు అడుగుతారా, ముందుకెళ్ళనా? సుధామోహన్ గారు అడగండి. సుధామోహన్ గారు, సింధు కారంపూడి గారు, ఒకటి తర్వాత ఒకటి అడగండి. అంటే సార్ ఇప్పుడు రోజు మీరు అన్నారు కదా రోజు చూసుకోవాలి అని. అవునమ్మా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంపిస్తున్నారు, అది రోజు ఒకసారి చదువుకోవడమా లేదా సంకల్పం చెప్పుకోవడమా? సంకల్పం మీరు ఊరికే చూసుకోండి చాలు, జస్ట్ చదవండి. ఈ రోజు ఏం నక్షత్రమో ఏ వారం అని చెప్పి తెలుసుకోండి. yes I normally do that sir. ఇప్పుడు మీరు చెప్పాక ఏంటంటే వితౌట్ ఫెయిల్ చేయాలి అన్నది
ప్రతిరోజు చూడండి, ప్రతిరోజు చూడండి. ఏదైనా ఒకరోజు నేను మర్చిపోయాను అనుకోండి, సో వాట్, గూగుల్లో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సింధు గారు, తర్వాత రమ గారు. సింధు గారు, తర్వాత రమ గారు. వ్యక్తులకు అనుగుణంగా అన్నారు సార్. గణంలో కరణం గురించి చెప్పారు కదా సార్, అందులో కౌలువ భవ అంటే అవన్నీ చెప్తాం మనం. అవి ఇంకా ఇప్పుడు మనం అక్కడ దాకా వచ్చామా, రాలేదు కదా, తెలుసుకుందాం. అవి తప్పకుండా తెలుసుకుందాం. డౌట్ అండి సార్, గురుగారు ఒక డౌట్ అండి. చెప్పండి. సంకల్ప చతుర్దశి అన్నది చంద్రుడు చేస్తుంది సార్. ఇప్పుడు మరి అది మార్నింగ్ తిథి బట్టి చూడాలా అండి? మార్నింగ్ తిథిని బట్టి చూడాలి. చంద్రుడిది కాబట్టి మార్నింగ్ తిథిని బట్టి చూడాలి. చంద్రుడి యొక్క తిథిని సూర్యుడి యొక్క ఉదయంతో మనం చూస్తాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చాంద్ర తిథిని, చాంద్రమానం యొక్క తిథిని సూర్యుడి యొక్క దీనితో చూస్తాం మనం. ఓకే, అంటే సాయంత్రము చవితి తదియ రెండు ఉండాలి అని అంటారు సార్. అవి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ అన్నీ కూడా మనం ఒక లిస్ట్ లాగా తయారు చేసుకుని నేర్చుకుందాం. ఇప్పటి వరకు అసలు మనం ఏం నేర్చుకున్నాం? ఇప్పటి వరకు సింపుల్గా ఎలా చూడాలనే తెలుసుకున్నాం మనం. ఇంకా వాటి ఫలితాలు, ప్రత్యేక పరిస్థితులు, ఎక్సెప్షన్స్ ఇవేమీ చూడలేదు. నేర్చుకున్న వాటికి మనం కొద్దిగా లిమిట్ అవుదాం. నేర్చుకున్న వాటిలోంచి ప్రశ్నలు అడగండి, తప్పకుండా మనం వాటికి మాత్రమే తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. కరణం యోగం మంచివని ఎలా తెలుసుకోవాలి సార్? మంచి చెడు పక్కన పెట్టండి ముందు. ఫస్ట్ మంచి చెడు కాదు, అవి తెలుసుకోండి చాలు. ఓకేనా? ప్రస్తుతానికి ఈ క్లాస్ లోపల అవి తెలుసుకోండి. ఈ క్లాస్ లోపల 11 భాగాలు అన్నారు కదా సార్, అదొక్కసారి వివరంగా చెప్పలేదు సార్. కరణం అనేది, ఇప్పుడు తిథి అనేది సమానంగా ఉంటుందా లేదా? ఉండదు. అంటే తిథి సమానంగా ఉండదు అంటే ఎందుకు తిథి సమానంగా ఉండదు అంటే, నక్షత్రముల దగ్గర చంద్రుడు పెట్టేటటువంటి సమయం ఏదైతే ఉందో అది సరిగా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే తిథి అనేటటువంటిది ఎర్రాటిక్గా మూవ్ అవుతుంది. అంటే 20 గంటలు, 22 గంటలు, 24 గంటలు, 26 ఇలా ఉంటుంది. అందుకని ఏంటంటే ఈ 15 తిథులని 11 సమాన భాగములుగా చేస్తారు. అంటే తిథికి దాదాపుగా 50% అనుకోండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఖచ్చితత్వం తెలుస్తుంది. ఖచ్చితంగా ఈరోజు ఇంత నుంచి ఇంతవరకు ఇది అని చెప్పి తెలుసుకుంటాం అన్నమాట. ఆ ఖచ్చితమైనటువంటి భాగమును కరణము అంటాము. కరణము అంటే పని చేయడము అని మీనింగు. కరణము అంటే ఏంటి? పని చేయడము అని మీనింగు. ఆ కరణము కార్యసిద్ధికి ఉపయోగపడుతుంది. ఎవరైనా పని చేసేవాళ్ళు యాక్యురేట్, ఇప్పుడు ఎందుకు తిథులలో మనకు కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, తర్వాత ఎక్సెప్షన్స్ గురించి తెలుసుకున్నప్పుడు ఇంకా కొన్ని ఎక్సెప్షన్స్ తెలుసుకుంటాం. ఇక్కడ కరణం అనేది ఏంటంటే ఖచ్చితత్వాన్ని ఇవ్వడం వల్ల ఆ ఖచ్చితత్వం ద్వారా మనము మన కార్యసిద్ధిని చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ప్రకృతి శక్తులు ఎగ్జాక్ట్లీ ఏమున్నాయో తెలుసుకుంటే, ఎక్కడెక్కడ ఏ గ్రహాలు, ఏ నక్షత్రాలు ఏమున్నాయి ఇవన్నీ తెలుసుకుంటే దానికి అనుగుణంగా మనము కదులుతాము. అందుకోసం కార్యసిద్ధి కరణము అంటాము. ఓకేనా? సార్ ఒక తిథిలో పుడితే బర్త్డే అది చేసుకోవాల్సిన ప్రకారం అంటే సార్ కాదు, తిథిని సగభాగం చేస్తాం. సుమారుగా సగభాగం, ఒక తిథికి సగభాగం చేస్తాం. అది కరణం. ఒక తిథి సార్ ఒకళ్ళు తదియ తిథిలో పుట్టారనుకోండి సార్, మనం పుట్టడం దాకా ఇంకా రాలేదు కదా, మనం ఇంకా పుట్టడం దాకా రాలేదు. సార్ తిథి ఒకసారి పొద్దున మధ్యాహ్నం వచ్చేసి తెల్లవారుజామున వరకు అయిపోతుంది కదా సార్, సూర్యోదయం వరకు. అప్పుడు ఎలా బర్త్డే చేసుకోవాలి సార్? తదియాలో పుట్టారనుకోండి, మధ్యాహ్నం వస్తుంది సార్, రేపు తెల్లవారుజామున 5:30 వరకే ఉంటుంది తదియా, మరి తర్వాత 6 సూర్యోదయానికి ఉండదు అనుకోండి. మనం ఇప్పుడు జాతక చక్రం దాకా వచ్చామా? ఇప్పుడు జాతక చక్రం దాకా తెలుసుకుందాం. జాతక చక్రం వేసినప్పుడు అన్ని తెలుసుకుందాం. జాతక చక్రంలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఒక్క నిమిషం అడగండి, దయచేసి మీరు ఇప్పుడు చెప్పినవి మాత్రమే అడగండి, విషయాన్ని పక్కదారి పట్టించకండి. ప్లీజ్ కొద్దిగా తెలుసుకున్నవి మాత్రం అడగండి. శుభయోగే శుభకరణే ఏమన్నా విశిష్టాయామని చెప్తాం కదా. శుభం అని ఎందుకు ఈ యోగము ఏముందో అది యాడ్ చేయాలా సార్? శుభయోగము బదులుగా ఇది కరెక్ట్ ప్రశ్న. ఇది కరెక్ట్ ప్రశ్న. అది కరెక్ట్. సంకల్పం చెప్పుకున్నప్పుడు ఆ యోగం పేరు, ఆ కరణం పేరు చెప్పాలి. జనరల్ గా ఏమవుతుందంటే
విన్నప్పుడు మాకు తెలియక మేము ఏం చేస్తున్నామంటే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అని చెప్పేసి చెప్తాం. అందుకోసం అలా కాకుండా ఇప్పటి నుంచి సరైన యోగము సరైన కరణం కూడా చెప్పుకోండి. తిథి వార నక్షత్ర పేరు పెట్టాలి పెడుతున్నారు సార్ మీరు అంతేనా సార్? రోజు తిథి వార నక్షత్రాలు గీతా దైనందిని గ్రూప్ లోపల గీతా దైనందిని 2 తిథులు ఉంటే అలాగే చెప్తాం కదా సార్. అదేంటి పాడ్యమి ఉపరి విధియ అని అలా చెప్తూ ఉంటారు కదా. అవసరం లేదు. పాడ్యం అని చెప్పుకోండి చాలు. సూర్యోదయంలో ఏది ఉంటే అది చెప్పుకోండి చాలు. అన్నిటికీ సరిపోతుంది అది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ 5 అర్థమైనాయి అంటే ముందుకెళ్దామా లేకపోతే ఆపేద్దామా? ఇక్కడ 11 భాగాలు అర్థం కాలేదు. ఓకే, 11 భాగాలు అంటే సార్ 22 గంటలు ఒక తిథి ఉంది అనుకుంటే అందులో సగమని లెక్క కాదు. 11 భాగాలంటే 15 తిథులని 11 భాగాలు చేస్తున్నాం మనము. అంటే ఒక తిథిని సుమారు సమానంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు యాక్యురసీని సాధించగలుగుతాము. యాక్యురసీ అంటే ఏంటి? ఇందాక చెప్పినట్టుగా తిథులు అన్నీ సమానంగా లేవు కాబట్టి అందులోపల ఖచ్చితత్వాన్ని సాధించడం కోసము. ఎందుకు మనము యోగకరణాలు చెప్పుకోము, కానీ ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈ మొత్తం తిథుల భాగాన్ని 11 భాగాలుగా 11 కరణములుగా విభజించాము. అంటే సుమారుగా ఒక్కొక్క తిథి సగభాగమునకు అవుతుంది. అంటే ఒకటి 22 గంటలు ఉంది, ఒకటి 24 గంటలు ఉంది, ఒకటి 26 గంటలు ఉంది, ఇలా ఉంది. ఇవన్నిటిని యావరేజ్ అవుట్ చేస్తే 11 భాగాలుగా విభజించాం. అంటే కరణం అనేది 11 ఉంటుంది. ఈ 11 రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఈ 11 రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే సార్ 1/15 ఇంటూ 11 అంతే. అప్పుడు ఏమవుతుంది? మనకు 11 కరణాలే వస్తాయి. అవే రిపీట్ అవుతూ ఉంటాయి. 11 11 11 11 11 11 11 వస్తాయి. ఓకే, క్యాల్కులేషన్ మనం నేర్చుకుందాము. ప్రస్తుతానికి మీకు అర్థమైందా లేదా చెప్పండి. కరణము కార్యసిద్ధికో ఇవాళకి ఒకటి గుర్తుంచుకోండి. ఈ 5 ఎందుకు వాడతామో తెలుసుకుందాం. ఓకే, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము మీరు గీతా దైనందినిలో ప్రతిరోజు చూసుకోండి. అండ్ ఈ 5 కూడా మీరు మీ సంకల్పంలో చెప్పుకోండి. అంతవరకు మనం చూసుకున్నాక ఇప్పుడు ఇంకా మనం ఏమన్నా ఇంకొక 5 నిమిషాలు ఏమైనా తెలుసుకుందామా లేకపోతే ఇక్కడికి ఆపుకుందామా? ఇప్పుడు ఒక చిన్న విషయము మనము తెలుసుకోవాలి. గ్రహములు గ్రహములు కదులుతాయి. రాశులు నక్షత్రాలు ఒక దగ్గర పోసేసాం కాబట్టి కదలవు అన్నట్టుగా గుర్తుంచుకోండి. ఫర్ ద టైం బీయింగ్ రాశులు నక్షత్రములు కదలవు, గ్రహములు మాత్రము ఇలా కదులుతాయి అని గుర్తుంచుకోండి. ఫర్ ద టైం బీయింగ్ అలా గుర్తుంచుకోండి. ఎందుకు ఏమిటి అవన్నీ మనం తెలుసుకుంటాం. ఒకసారి చెప్పండి, ఏవి కదులుతాయి? గ్రహాలు కదులుతాయి. కదలనివేవి కదలవు. కాబట్టి ఈ గ్రహాలు ఏం చేస్తుంటాయంటే ఇలా తిరుగుతూ అవి అలిసిపోతాయి. అలిసిపోయినప్పుడు ఏమవుతుంది? వాటి సొంత ఇల్లు ఉంటాయి అన్నమాట. దాన్ని స్వక్షేత్రము అంటారు. ఓకే, వాటి సొంత ఇల్లు. స్వక్షేత్రము అంటే ఓన్ హౌస్. ఆ స్వక్షేత్రం దగ్గర అవి హ్యాపీగా ఉంటాయి. ప్రతి గ్రహమునకు ఒక సొంత ఇల్లు ఉంటుంది. చెప్పండి ఎవరైనా, ఏముంటుంది? గ్రహాలు తిరుగుతున్నందువలన అలసిపోతాయి. అలసిపోయినప్పుడు వాళ్ళ స్వగృహంలోనే నిద్రపోవాలా అంటే హ్యాపీగా అనిపిస్తుంది. వాడికి హ్యాపీగా అనిపిస్తుంది. లోపల హ్యాపీగా పోయి ఉంటాయి, స్టే చేస్తాయి. కానీ అందరి ఇళ్లలో కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి వెళ్ళిపోయి వాళ్ళ శత్రువుల ఇళ్లలో కూడా ఉండాల్సి వస్తుంది. అవునా? ఒక్కొక్కసారి ఏమవుతుంది? వాళ్ళ శత్రువులు ప్లానెట్స్ కదా సార్. గ్రహం అంటే ప్లానెట్స్ కదా. ప్లానెట్స్ కరెక్ట్. ప్లానెట్స్ ఉంటాయి కదా సార్. 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మనకు సైన్స్ కి దీనికి కొంత తేడా ఉంది. మనకు సైన్స్ లోపల ప్లూటోని ప్లానెట్ లోంచి తీసేశారు. ఓకేనా? కానీ మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము మనకు 7 వారములు, 7 గ్రహములు, 2 ఛాయాగ్రహములు అంటే వాటికి ప్రత్యేకంగా సొంత ఇల్లు అనేది ఉండదు. ఇంతవరకు మీరు గుర్తుంచుకోండి. అంటే దీన్ని సైన్స్తోని కొద్దిగా కంపేర్ చేయకండి. కంపేర్ చేయవలసిన అవసరం వచ్చినప్పుడు కంపేర్ చేద్దాం. ప్రస్తుతానికి సైన్స్తో కంపేర్ చేస్తే ప్లూటోని రీసెంట్గా తీసేశారు కదా. ఈ 9 గ్రహాలు కాదు, ఇంకా కూడా
జస్ట్ నౌ ఐ జాయిన్ సార్, నేను ఇప్పుడే జస్ట్ జాయిన్ అయినాను. ఒకటే క్లాస్ అయింది, నో వర్రీస్, ఒకటే క్లాస్ అయింది. సో నో వర్రీస్, చక్కగా మన గ్రూప్లో ఆల్రెడీ నోట్స్ కూడా పోస్ట్ చేశారండి. అవి చూసుకున్నట్టయితే మీకు ఇంకా సులభం అవుతుంది. పెన్ను పేపర్ తీసుకొని నేను కొన్ని చెప్తాను, రాసుకోండి. ఎవరెవరి సొంతిల్లు ఏంటి అనేది. ఆ గ్రూప్ ది లింక్ పెట్టారా సార్? ప్లీజ్ ఎవరైనా ఒకరు పెడతారా? కొద్దిగా నాకు ఇదిగా ఉంది, మళ్ళీ నేను ఊర్లో ఉండను కదా, ఎవరో ఒకరు వాళ్ళు అడిగిన మీరు గ్రూప్లో పోస్ట్ చేయండి, ఎవరో ఒకరు పెడతారు తప్పకుండా. సరేనా? ఓకేనా? మనం ముందుకెళ్దామా? ఒక్క 5 minutes అయితే అయిపోతుంది నా క్లాస్ అని చూస్తున్నా. టైం ఇంకా 5-10 minutes ఉంది కదా. చెప్పైనా ఇవాళ ఒక 10 ఇంపార్టెంట్ విషయం. అదే ఒక నేను చెప్పదలుచుకున్నది చెప్పేనియండి ప్లీజ్. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వక్షేత్రం అనేది ఉంటుంది అని గుర్తుంచుకోండి. గ్రహములు తిరుగుతాయి. మీరు ఇలాగా గుడ్డిగా కొన్ని నమ్మండి. గ్రహములు తిరుగుతాయి, రాశులు నక్షత్రంలో తిరగవు. రాసుకోండి, ముందు పాయింట్ రాయండి. ఫస్ట్ పెన్ను పేపర్ పెట్టి మళ్ళీ సార్ ఇది అది అని అడగండి, అలా రాసుకోండి. మనం జ్యోతిష్ శాస్త్రం నేర్చుకుంటున్నప్పుడు హిందూ ధర్మం ప్రకారంగా. ఓకేనా? రాసుకోండి. సూర్యుడికి సొంత ఇల్లు సింహము. సూర్యునికి సొంత ఇల్లు సింహము. చంద్రుడికి సొంత ఇల్లు కర్కాటకము. సండే, మండే. ఇప్పుడు నెక్స్ట్ ట్యూస్డే అంటే కుజుడు లేదా అంగారకుడు. ఓకేనా? కుజుడికి 2 సొంత ఇల్లులు ఉన్నాయి, ఒక పెద్ద 2 ఇల్లులు ఉన్నాయి. మేషము, వృశ్చికము 2 సమానమైన ఇల్లే. ఒకసారి చెప్పండి, 2 ఇల్లు ఏంటండి? మేషము, వృశ్చికము. సండే, మండే, ట్యూస్డే చెప్పేశానా? సండే చెప్పాను, మండే చెప్పాను, ట్యూస్డే చెప్పాను. నెక్స్ట్ వచ్చేదేంటి? వెనస్డే అంటే బుధుడు అంటే కన్య అండ్ మిథునం. రాసుకోండి. కన్యా, మిథునం అని 2 ఇండ్లు ఉంటాయి బుధుడికి. స్లో అవుతుంది సార్, మీరు పోస్ట్ చేసేది నేను రాసుకుంటాను, గ్రూప్ లో పంపిస్తే. నేను చెప్తున్నాను కదా, రాసుకొని గ్రూప్ లో పోస్ట్ చేసేసేయండి మీరే. అది తెలుగు రాదు సార్ నాకు. పెట్టండి ఎవరో ఒకరు. కాదు, ఆయన తెలుగు రాదన్నారు, మరి ఎలా ఇప్పుడు ఆయనకి? మేడం సార్, నేను లక్ష్మీ, నేను ఇంగ్లీష్ లో రాసుకుంటా కొన్ని ట్రాన్స్లేట్. నేను అదే చెప్తున్నాను. మీరు అంటే స్లోగా చెప్పమంటారా? యూ వాంట్ మోట్ బి ఎ లిటిల్ స్లోయర్? హలో సార్, ఇంగ్లీష్ లో పెట్టాలి, తెలుగులో పెట్టాలి. అంత టైం నాకు ఇప్పుడు లేదు. ఎవరో ఒకరు చేయండి ప్లీజ్. ఎవరో ఒకరు ఆయనకు హెల్ప్ చేయండి ప్లీజ్. తర్వాత మీరు తెలుగులో పెడితే నేను స్లోగా సరేనండి. గ్రూప్లో ఎవరో ఒకరు పెడతారు, చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఎవరో ఒకరు పెడతారు. నేను మళ్ళీ అంటే ఊరెళ్తున్నాను అన్నమాట, అందుకోసం. లేకపోతే ఇవాళ ఈ క్లాస్ ఇంకోసారి చెప్పేవాడిని. ఇదొక్కటి కంప్లీట్ చేసుకుందామని నా కోరిక. ప్లీజ్. ఎన్నయ్యా ఇప్పటికి మనకు సండే అయిపోయిందా? సండే రాసుకున్నారా? నెక్స్ట్ ఇప్పుడు సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే అంటే బృహస్పతి అని రాసుకోండి. గురుడు అని కూడా రాసుకోండి. గురుడుదేంటి? ధనస్సుతో చేపను కొడతాడు. గురువు ఏం చేస్తాడు? ధనస్సు తీసుకుని చేపను కొడతాడు. అంటే నేను జ్ఞాపకం ఉంచుకున్నట్టుగా మీకు చెప్తున్నాను. ధనుస్సు, మీనం అని రాసుకోండి. రెండమ్మ, ధనుస్సు, మీనం. ధనుస్సు తీసుకుని చేపను కొడతాడు అంటే ధనుస్సుతో మీనంని అట్లా. అలాగే ఇందాక ట్యూస్డేది చెప్పాను. ట్యూస్డే చెప్పినప్పుడు ఏమన్నాను? మేషాన్ని వృశ్చికం తినేస్తోంది అని గుర్తుంచుకున్నాను అట్లా. సో మేషానికి అలా. సో అట్లా ఎనీవే మీకు తోచినట్టుగా మీరు గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సారీ. ఓకే. ఇక ఏంటమ్మా? కన్యా మిథునం అంటే బుధుడు అని చెప్పుకున్నాం కదా. బుధుడు అది నేను వేరే రకంగా గుర్తుంచుకున్నాను. మిథునం అంటే మైథునము, కన్య కావాలి అట్లా గుర్తుంచుకున్నా నేను. మైథునానికి కన్య కావాలి అన్నట్టుగా గుర్తుంచుకున్నా. ఓకే. బుధుడు
మకరం కుంభము అంటే ఇది మన శని. మకర కుంభాలు శనికి వస్తాయి. అది మకర కుంభ రాశులు. ఇప్పుడు నాది మకర రాశి. సో ఐ రిమెంబర్ ఇట్. ఐ కెనాట్ ఫర్గెట్. ఇప్పుడు ఫ్రైడే చెప్పండి. ఓ ఫ్రైడే అవ్వలేదు కదా ఇంకా. అయ్యో ఫ్రైడే అవ్వలేదు. శుక్రుడు అంటే అందరికంటే కూడా గొప్ప రాశి పేరు శుక్రుడు. అన్నిటికంటే గొప్ప గ్రహం. గొప్ప గ్రహం పేరేంటి? అన్నిటికంటే కూడా గొప్ప గ్రహము శుక్రగ్రహము. రెండవ గొప్ప గ్రహం పేరేంటి? గురువు. ఈ 2 గ్రహాలు గొప్పవి, మిగతావన్నీ బ్యాడు. అయితే చంద్రుడు సగం మంచోడు సగం చెడ్డవాడు. అది తెలుసుకుందాం. సో ముందు అన్నిటికంటే గొప్ప గ్రహమైనటువంటి శుక్రుడు ఏం చేస్తాడంటే ఒక వృషభము తుల పట్టుకొని వెళ్తుందని గుర్తుంచుకోండి. వృషభము తులాన్ని పట్టుకొని వెళ్తోంది. ఒక వృషభము తులాన్ని పట్టుకొని వెళ్తోంది అని గుర్తుంచుకోండి. దీనికి కూడా సార్ అన్నిటికీ 2 హౌసెసే. ఒక్క సండే మండే తప్ప అన్నిటికీ 2 హౌసెస్. సార్ మరి ఈ రాశులకి అధిపతుల ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది సొంత ఇల్లు అన్నాం కదా, సొంత ఇల్లు వరకు రాసుకోండి తప్పకుండా. సొంత ఇల్లు అని చెప్పినారు. అంతే అలాగే రాసుకోండి. సొంత ఇల్లు అని రాసుకోండి. సరేనా? దీన్ని స్వక్షేత్రం అంటే. చెప్పండి సార్. ఇంకేదైనా మిస్ అయ్యావా? సాటర్డే మకర కుంభం. సాటర్డే గ్రహం పేరు చెప్పండి సార్. శని గ్రహం. శనిగ్రహము మకర కుంభములు. శనిగ్రహం ఏంటి? మకరము కుంభము. ఓకేనా? సార్ సూర్యునికి ఎవరికి చెప్పరా ఒకసారి? ఎవరన్నా చెప్పండి. సూర్యుడికి ఏంటి? ఎవరన్నా ఒకసారి చదవండి. సూర్యునికి సొంత ఇల్లు సింహము సండే. మండే వచ్చేసి చంద్రునికి సొంత ఇల్లు వచ్చేసి కర్కాటకము. ఓకే. సూర్యునికి సింహము. హరే కృష్ణ సార్. చంద్రునికి కర్కాటకము. శైలజ గారు చదువుతున్నారు. ప్రవీణ మేడం చెప్పండి సార్. శైలజ గారు చదువుతున్నారు. తర్వాత మీరు చదవండి. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు చదవండి. శైలజ గారు చదవండి, తర్వాత ప్రవీణ మేడం చదువుతారు. లేదు సార్, ఎవరైనా ఒక్కరు దానికి జస్ట్ రిపిటేషన్. కుజుడు ఉన్నాడు. చదవండి ఎవరైనా. ట్యూస్డే కుజుడు ఉన్నాడు. ఆయన సొంత ఇండ్లు 2, మేషము వృశ్చికము. బుధవారము బుధుడు, వెన్స్డే బుధుడు 2 ఇండ్లు ఉన్నాయి. కన్యా మిథునము. థర్స్డే బృహస్పతి గురుడు అని కూడా చెప్తాము. బృహస్పతిని ఆయనకు 2 ఇండ్లు ఉన్నాయి. ధనస్సు మీనము. ఫ్రైడే శుక్రుడు. ఇది గొప్ప గ్రహము అనేది గుర్తుపెట్టుకోవాలి. దీనికి కూడా 2 ఇండ్లు ఉన్నాయి. వృషభము తుల. శనివారము అంటే శని గ్రహము, దానికి కూడా 2 ఇండ్లు ఉన్నాయి. మకరము కుంభము. అది బృహస్పతి ఏదైతే థర్స్డే గురువారం అని చెప్పుకున్నామో ఆ గురుడు 2వ గొప్ప గ్రహము అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రవీణ గారు మీరు కూడా చెప్తారా ఒకసారి క్విక్ గా చెప్పేసేయండి. ఓకే సార్, ఫాస్ట్ గా చెప్పేసేయండి. సూర్యునికి సింహం అండి, చంద్రునికి కర్కాటకము, ట్యూస్డే మంగళానికి మేషము వృశ్చికము, బుధ వెనస్డే కన్యా మిథునము, గురు థర్స్డే ధనుషు మీనము, శుక్ర ఫ్రైడే వృషభం తుల, శని సాటర్డే మకరం కుంభం. వెరీ గుడ్. ఇప్పుడు హరే కృష్ణ. థ్యాంక్ యూ మేడం. రాహుకేతులకు ఉండవు. ఓకే, వాళ్ళకి స్వక్షేత్రాలు ఉండవు. కానీ తర్వాత రీసెంట్గా కొన్ని యాడ్ చేశారు. అవి తర్వాత తెలుసుకుందాం. 2 యాడ్ చేశారు కానీ అవి మొదట్లో ఉండేవి కాదు. ఈ మధ్యకాలంలో దాన్ని యాడ్ చేశారు. సరే, అది మనకు అవసరమైతే తెలుసుకుందాం, లేకపోతే లేదు. ఇప్పుడు రాశులలో కూడా కొన్ని స్త్రీ రాశులని కొన్ని పురుష రాశులని చెప్పి ఉంటాయన్నమాట. రాశులలో కూడా
ఇవన్నీ ఎందుకంటే మనకు తర్వాత మనం వాటి తత్వాన్ని తెలుసుకోవడానికి. రాశులు అంటే మనం ఏమనుకున్నాము, కుప్పలు కుప్పలుగా పోసిన నక్షత్రపు ముక్కలు అని చెప్పి తెలుసుకున్నాం. ఒక్కొక్క నక్షత్రము 4 ముక్కలు, అండ్ ఈ 4 ముక్కలని 27 నక్షత్రాలకి కలిపితే 108 ముక్కలు అవుతాయని, ఆ 108 ముక్కలను కుప్పలు కుప్పలుగా పోసామని, ప్రతి కుప్పకు ఒక రూపం ఉంటుందని, ఆ రూపమే మేష వృషభ మిథున కర్కాటకము సింహ కన్య తుల వృశ్చికము ధనుస్సు మకరము కుంభము మీనము అని చెప్పేసి 12 రాశులు అని చెప్పేసి తెలుసుకున్నాము. అయితే వీటి లోపల స్త్రీతత్వం వేరు, పురుషతత్వం వేరు. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అంటారు. అదేవిధంగా ఇవన్నీ రాశులలో కూడా కొన్ని స్త్రీతత్వాలు ఉంటాయి, కొన్ని పురుషతత్వాలు ఉంటాయి. రాసుకోండి. స్త్రీతత్వము ఉన్నటువంటి రాశులు, ఇది చెప్పి ఇక్కడ ఆపేస్తాను. సరేనా? స్త్రీతత్వము ఉన్నటువంటి రాశులు రాసుకోండి. వికేకే విఎంఎం. వృషభము కర్కాటకము కన్య. మనం తెలుసుకుంటున్నవి స్త్రీ రాశులు. వృషభం అనేది చూస్తేనేమో వృషభం అంటే పురుషునిలాగా ఉంది, కానీ వృషభం అనేది స్త్రీ రాశి. అలాగే కర్కాటకము స్త్రీ రాశి, కన్య సరే స్త్రీ రాశి, వృశ్చికము స్త్రీ రాశి, మకరము స్త్రీ రాశి, మీనము స్త్రీ రాశి. మీనం అనేది చాలా మంచి రాశి, దాన్ని మహానుభావులు అంటారు. మీనరాశి మహానుభావులు అంటారు. మీనరాశి కూడా స్త్రీ రాశి. ఓకేనా? రాసుకున్నారా అందరూ? ఇంకొకటి రిపీట్ చేయండి సార్ ఇంకొకసారి. వికేకే విఎంఎం. వృషభ రాశి, కర్కాటక రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి, 6 స్త్రీ తత్వాలు ఉన్నారు. కరెక్ట్. మిగిలినవి పురుషతత్వాలు. మిగిలిన 6 పురుషతత్వాలు. మేషము, మిథునము, సింహము, తుల, ధనుస్సు, మకరం, కుంభం. సరేనా? ఓకేనా? క్లియరా? పురుషుడిది మీరు ఎట్లా గుర్తుంచుకుంటారు తెలుసా? ఈ 12 రాశులు మీకు నోటికి వచ్చా? ఈ 12 ఎలా గుర్తుంచుకోవాలో నేను చెప్పనా? ఈ 12 ఎలా గుర్తుంచుకోవాలో షార్ట్ కట్ చెప్పాలా? అందరికీ 12 నోటికి వచ్చా? మేష వృషభ మిథున కర్కాటకాలు, సింహ కన్య తుల వృశ్చికము, ధనుస్సు మకరము, కుంభము మీనము. ఈ సీక్వెన్స్ అందరికీ తెలుసు కదా? ఒక్క నిమిషం ముందు చెప్తున్నా, షార్ట్ కట్ చెప్తున్నాను. ముందు ఒకసారి ఎలా గుర్తుంచుకోవాలంటే, ఫస్ట్ వచ్చేది పురుషుడు, సెకండ్ స్త్రీ, ఫస్ట్ పురుషుడు సెకండ్ స్త్రీ, ఫస్ట్ పురుషుడు సెకండ్ స్త్రీ, అలా 12కి డివైడ్ చేసేయండి సరిపోతుంది. మేషము పురుషుడు, వృషభము స్త్రీ, మిథునము పురుషుడు, కర్కాటకము స్త్రీ, మేష వృషభ మిథున కర్కాటకాలు, సింహ కన్య తుల వృశ్చికం. ఇలాగా పురుషుడు స్త్రీ, ధనుస్సు మకరం కుంభం మీనం. ఈజీగా ఉందా? ఆల్టర్నేట్గా అదే సీక్వెన్స్లో ఫస్ట్ పురుషుడితో స్టార్ట్ చేయండి. పురుషుడు స్త్రీ అయిపోయింది. నేను అలా జ్ఞాపకం ఉంచుకుంటా. ఓకే, షార్ట్ కట్ నాకు అది. మీకు ఎలా వీలైతే అలాగా. నేను ఇందాక చెప్పినట్టుగా నేనేం చేస్తానంటే వికేకే విఎంఎం అని చెప్పండి శైలజ గారు. పురుషతత్వ రాశుల్లో మేషము, మిథునము, సింహము, ఇంకా 3 తుల, ధనుస్సు, కుంభం. ఓకే సార్. కానీ మీకు ఈజీ కదా, అన్నింటినీ వరుసగా రాయండి. 12 వరుసగా రాయండి. మొదటిది పురుషుడు, తర్వాత స్త్రీ, తర్వాత 3వది పురుషుడు, 4వది స్త్రీ, 5 ఇట్లా రాసుకోండి. అంటే బేసి సంఖ్యలన్నీ కూడా పురుషుడు, సరి సంఖ్యలన్నీ కూడా స్త్రీ. ఓకేనా? క్లియర్? ఓకే. ఇవాళకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, గ్రహాలలో మంచి గ్రహాలు చెడ్డ గ్రహాలు చెప్తానన్నాను కదా, అది కూడా ఇందాక ఎలాగో సగం చెప్పాను కదా. సగం చెప్తే సగం పాము గుర్తుంది. అవునా? సగం మీరు విన్నారా? తెలంగాణలో ఒక సామెత ఉంది, ఎవరన్నా విన్నారా ఈ మాట? సగం చెప్తే సగం పాము గుర్తుందని ఎవరన్నా విన్నారా? ఎవరు వినలేదా? విన్నాం సార్, విన్నాం. అయితే అందుకని పూర్తిగా చెప్తే ఏమవుతుందో చూద్దాం ఇప్పుడు. సో గురుడు శుక్రుడు, ఇందాక చెప్పినట్టుగా శుక్రుడు అందరికంటే కూడా గొప్ప గ్రహం. శుక్రదశ ఉంది అంటే ఇక వాడు అమేజింగ్. అలాగే గురుదశ. ఓకే, గురుదశ కూడా చాలా మంచిది. వీళ్ళిద్దరూ కూడా ఎవరు? ఒకళ్ళు రాక్షసుల గురువు, ఇంకొకడు దేవతల గురువు. ఓకేనా? శుక్రాచార్యుడు ఎవరు? రాక్షసుల
ఆయన ఏమంటాడు? దేవతలకు గురు. కవులలో నేను ఎవరిని? కవులలో శ్రీకృష్ణుడు ఏమన్నాడు? కవులలో నేను ఎవరిని? ఉషనా కవి. ఎవరో చెప్పారు కవీనాం. అది ఆ కవులలో నేను ఎవరినో తెలుసా? శుక్రాచార్యుడిని. ఉషనా కవి అంటే శుక్రాచార్యుడు అని మీనింగ్ అనమాట. సో దేవుడు శుక్రాచార్యుడు రూపంలో రాక్షస గురువు అయినప్పటికీ కూడా భగవంతుడు ఆయనలో ఉన్నాడు. కవి అంటే ఎవరైతే క్రాంతి దర్శనం చేస్తారో వారిని కవి అంటారు. జస్ట్ ఫర్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, మీరు జ్ఞాపకం ఉంచుకోండి, రాసుకోండి. సో ఇప్పుడు మిగతావన్నీ కూడా చెడ్డ గ్రహాలు. అయితే చంద్రుడు మాత్రము అమావాస్య తర్వాత వచ్చే పంచమి నుంచి, జాగ్రత్తగా వినండి, అమావాస్య అయిపోయిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి ఎవరైనా? తర్వాత విద్య, తర్వాత తదియ, తర్వాత చవితి, తర్వాత పంచమి. అప్పటి నుంచి మొదలెట్టి మళ్ళీ పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి వరకు చంద్రుడు మంచివాడు. దీన్ని ఏమంటారంటే పూర్ణ చంద్రుడు అని చెప్పి రాసుకోండి. సరే. శుక్రుడు గొప్పవాడు, గురువు గొప్పవాడు. ఇంకా వేరే రాశులు గొప్పవిగా, వేరే గ్రహాలు గొప్పవి కాదా? గొప్పవే. చంద్రుడు సగం గొప్పవాడు, సగము చెడ్డవాడు. గొప్పవాడు ఎప్పుడైతాడు ఆయన అంటే, ఎప్పుడైతే ఆయన ఎదుగుతూ ఉంటాడో అప్పుడు గొప్పవాడు. ఎప్పుడు ఎదుగుతూ ఉంటాడు ఆయన? కృష్ణపక్షములో పంచమి అంటే అమావాస్య తర్వాత వచ్చే పంచమి నుంచి పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి వరకు ఆయన పూర్ణచంద్రుడు. పూర్ణచంద్రరావు అంటారు, పేర్లుంటాయి చూసారా? ఆ పూర్ణచంద్ర అంటే మీనింగ్ ఏంటి? అమావాస్య తర్వాత చిన్నగా బుజ్జిగా ఉంటాడు పాడ్యమి రోజు. రెండో రోజు నాడు విద్య, తదియ, చవితి, పంచమి కొద్దిగా వెళ్తురు. అప్పటి నుంచి మొదలెట్టి నెక్స్ట్ మళ్ళీ పంచమి వరకు మంచి షేప్లో ఉంటాడు చంద్రుడు. దీనిని పూర్ణచంద్రుడు అంటారు. ఎన్ని రోజులు లెక్క పెట్టండి? పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి. అది ఆయన మంచివాడు. ఈ రోజులలో ఆయన పూర్ణచంద్రుడు. మిగిలిన దాంట్లోపల ఆయన చెడ్డవాడు. దాన్ని క్షీణచంద్రుడు అంటారు. రాసుకోండి అది కూడా. ఆయనని క్షీణచంద్రుడు అంటారు. సో క్షీణచంద్రుడు మంచివాడు కాదు, పూర్ణచంద్రుడు మంచివాడు. దీన్నే శుభగ్రహములు పాపగ్రహములు అంటారు అని చెప్పి రాసుకోండి. శుభగ్రహములు పాపగ్రహములు అందురు. శుభగ్రహములలో శుభగ్రహములలో శుక్రాచార్యుడు, బృహస్పతి, పూర్ణచంద్రుడు మంచివారు. చెడ్డ గ్రహాలలో ఇప్పుడు శుభగ్రహాలు ఒకసారి చెప్పరండి. గురువు, శుక్రుడు, పూర్ణచంద్రుడు. గురువు, శుక్రువు, పూర్ణచంద్రుడు. పూర్ణచంద్రుడు అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పూర్ణచంద్రుడు? ఎవరన్నా చెప్పండి ఒకసారి. పంచమి నుండి మొదలు మరలా పౌర్ణమి తరువాత వచ్చే పంచమి వరకు మంచి రోజులు. దీన్నే పూర్ణచంద్రుడు అనేసి అంటాము. మరి చెప్తున్నాను సార్. అమావాస్య తర్వాత వచ్చే పంచమి అంటే కృష్ణపక్షము నుండి మొదలు మరలా వచ్చే పౌర్ణమి తరువాత వచ్చే పంచమి వరకు మంచి రోజులు. దాన్నే పూర్ణచంద్రుడు అనేసి అంటాము. శుభగ్రహములు వచ్చేసి గురుడు, శుక్రుడు, తర్వాత పూర్ణచంద్రుడు. వీళ్ళని మనము మంచి గ్రహాలు, శుభగ్రహములు అంటారు. ఇప్పుడు పాపగ్రహాలు ఉన్నాయి. అయితే బుధుడు ఎక్సెప్షన్ అన్నమాట. ఒక్క బుధుడు మాత్రము కొద్దిగా అటు ఇటు అన్నమాట. అంటే వాడేంది, మంచి గ్రహాలతో ఉంటే మంచి చేస్తాడు, చెడ్డ గ్రహాలతో ఉంటే చెడ్డ చేస్తాడు. బుధుడిని వదిలేసి మిగతా వాళ్ళందరూ చెడ్డ గ్రహాలు. ఓకేనా? శుభగ్రహాలు మనం తెలుసుకున్నాం, గురువు, శుక్రుడు, పూర్ణచంద్రుడు అని. క్వశ్చన్ సార్, ఇప్పుడు అమావాస్య తర్వాత వచ్చే పక్షాన్ని శుక్లపక్షం అంటారు కదండి? అవును, శుక్లపక్షం అంటాం. తప్పు చెప్పాను. మరి మీరు కృష్ణపక్షం అంటున్నారు. మిస్టేక్. అవును, మిస్టేక్. బై మిస్టేక్ వచ్చేసింది. శుక్లపక్షం అది కరెక్ట్. ఓకే. ఇప్పుడు పాపగ్రహాలు ఏంటి? మిగతావన్నీ కూడా పాపగ్రహాలు, ఒక్క బుధుడు తప్ప. ఒక బుధుడు మాత్రము
మంచి వాళ్ళతో ఉంటే మంచి చేస్తాడు, చెడ్డ వాళ్ళతో ఉంటే చెడ్డ చేస్తాడు. మంచి వాళ్ళు ఎవరు? శుక్రుడు, గురువు, పూర్ణచంద్రుడు. వాళ్ళతో వాళ్ళ ముగ్గురుతో ఉంటే మంచి చేస్తాడు. రవి, కుజుడు, రవి తర్వాత శని, కుజుడు, రాహువు, కేతువు, క్షీణచంద్రుడు, వీళ్ళని పాపగ్రహాలు అంటారు. బుధుడు ఒక్కడు మాత్రం మిక్స్డ్, ఇటు పాపాలు చేస్తాడు, పుణ్యాలు చేస్తాడు. రాహు కేతువు ఇక్కడ సార్ బుధుడు సింగిల్ గా ఉంటాయండి. సారీ, బుధుడు సింగిల్ గా ఉంటే ఎలా ట్రీట్ చేసుకో చెప్దాం, మనం తెలుసుకుందాం అవన్నీ ఒక్కొక్కటి. ముందు బుధుడు అనేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు న్యూట్రల్ పర్సన్. బుధుడు అనేవాడు ఎప్పుడు కూడా న్యూట్రల్. ఆయన ఎప్పుడు కూడా అటు పాపం చేయడు, ఇటు పుణ్యం చేయడు. కానీ వేరే వాళ్ళతో కలిసినప్పుడు మంచి వాళ్ళతో కలిస్తే మంచి చేస్తాడు, చెడ్డ వాళ్ళతో కలిస్తే చెడ్డ చేస్తాడు. లేకపోతే మిశ్రమ ఫలితములను ఇస్తాడు. మిశ్రమ ఫలితములను ఇచ్చే ఒకే ఒక గ్రహం ఏది? బుధ గ్రహము. కేవలము వేరే వాటితో కలిసినప్పుడు మాత్రమే అతని యొక్క గుణమును బయటపడుతుంది. సిమిలర్లీ రాహుకేతువులు కూడా దాదాపు అంతే. అవి రాహుకేతువులు కూడా పాపగ్రహములు అయినప్పటికీ కూడా అవి కూడా చెడ్డ గ్రహాలతో ఉన్నప్పుడు చెడు చేస్తాయి, మంచి గ్రహాలతో ఉంటే సగం చెడే చేస్తాయి. మొత్తం చెడు చేయవు, సగం చెడు చేస్తాయి. అర్థమైందా? ఈ పాయింట్ అర్థం కాలేదా ఎవరికైనా? శనిగ్రహం చెడే చేస్తుంది. శనిగ్రహము, రవిగ్రహము, కుజగ్రహము, తాత క్షీణచంద్రుడు వీళ్ళందరూ చెడు చేస్తారు. రాహువు కేతువు ఏం చేస్తారు? రాహువు కేతువు చెడే చేస్తారు, కానీ వాళ్ళు మామూలుగా అయితే వాళ్ళు ఇండివిజువల్గా చెడు చేస్తారు రాహుకేతువులు. కానీ రాహుకేతువులు శుభగ్రహాలతో కలిసినప్పుడు సగం చెడు చేస్తాయి. అంటే 100 రూపాయలు మీకు నష్టం చేయాలంటే 50 రూపాయలే నష్టం చేస్తాయి. పాపగ్రహాలతో ఉన్నాయంటే ఫుల్ పాపం చేస్తాయి. ఇండివిజువల్గా ఉన్న పాపగ్రహాలతో ఉన్న పాపమే చేస్తాయి. మంచి గ్రహాలతో ఉన్నప్పుడు సగం వాటి పాపం యొక్క ఫలితం తగ్గుతుంది. బుధుడు అలా కాదు, పాపంతో ఉంటే పాపం చేస్తాడు, పుణ్యం గ్రహాలతో ఉంటే పుణ్యం చేస్తాడు. శుభంతో ఉంటే శుభం చేస్తాడు, పాపంతో ఉంటే పాపం చేస్తాడు. ఇండివిజువల్గా ఉంటే న్యూట్రల్గా ఉంటాడు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా అడగండి ప్రశ్నలు. కేవలం ఈ పాయింట్ మాత్రమే అర్థం కాని వాళ్ళు. పాపగ్రహములు, శుభగ్రహములు, తటస్థ గ్రహము చెప్పండి అర్థం కాని వాళ్ళు. రాహుకేతువులది అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. ఎవరన్నా రాహుకేతువులు ఏం చేస్తారో చెప్పండి. రాహుకేతువులు చెడు గ్రహాలు. శుభగ్రహాలతో కలిస్తే సగం చెడు చేస్తాయి, చెడ్డ గ్రహాలతో చేస్తే పూర్తి చెడు చేస్తాయి. ఇండివిజువల్ గా ఉంటే న్యూట్రల్ గా ఉంటే ఉండవు, న్యూట్రల్ గా ఉండవు, పాపం చేస్తాయి. ఇండివిజువల్ పాపం చేస్తాయి. అవి ఒరిజినల్ గా పాపగ్రహాలు. మంచి వాళ్ళతో ఉన్నప్పుడు సగం పాపమే చేస్తాయి రాహుకేతువులు. ఒక డౌట్ సార్, ఇప్పుడు రాహుకేతువులు అసలు గ్రహాలు లెక్కలో లేవనుకున్నాం కదా. ఛాయాగ్రహాలు ఉంటుంది, వాటి లెక్క ఉంటుంది. వాటికి సొంత ఇల్లులు ఉండవు, కానీ వాటి లెక్క ఉంటుంది. వాటి ఫలితాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి. తెలుసుకుందాం అవి మనం. ప్రస్తుతానికి ఇంతవరకు అర్థమైందా మీకు? రాహుకేతువులను ఛాయాగ్రహములు అందరూ ఓకే అని మనము గుర్తుంచుకుందాం. అట్లాగా ఇంతవరకు అర్థం. ఒక్కొక్కసారి శుభం చేస్తూ ఉంటారా సార్? ఒరిజినల్గా పాపగ్రహములు. ఇవన్నిటిని ఒరిజినల్లీ పాపగ్రహములు అంటాము. తర్వాత మనము ఏ సమయంలో మంచి చేస్తాయి, ఏ సమయంలో. శనేంది మెల్లగా వెళ్తాడు, మందగమనం. 2.5 yearsకి ఒక గ్రహం స్లోగా వెళ్తాడు. గురువు అనుకోండి 1 yearకి ఒక గ్రహం దాటిపోతాడు. అందుకే మనకేమైతాయి 12 పుష్కరాలు వస్తాయి. అదే మీరు ఈయన సూర్యుడు అనుకోండి, సూర్యుడు ఒక రాశి. సూర్యుడు అనుకోండి నెలకొక రాశి, షక్ 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 సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. నెలకొక రాశి. అలాగా ఒక్కొక్కళ్ళ గమనం ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందులోపల ఏమవుతుంది, శని వెరీ స్లో, మంచి రిజల్ట్స్ కూడా చాలా స్లోగా ఇస్తాడు. ఇది తెలుసుకుందాం. మీరు ఎందుకు తొందరపడతారు? హ్యాపీగా తెలుసుకుందాం, చక్కగా తెలుసుకుందాం. అందులో వీళ్ళు తిరుగుతున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా తిరగారు. వాళ్ళు ఒక్కొక్కసారి కొద్దిగా స్లో అవుతారు. తోడా ఆరాం లేంగే యార్ అని చెప్పి ఒక్కొక్కసారి ఆగిపోతారు. దానిది అదేమవుతుందంటే తిరోగమనం కొద్దిగా. అంటే జెంట్స్ రాశి అన్నారు, లేడీస్ రాశి అన్నారు, అంటే ఆ రాశిలో పుట్టాలా అండి వీళ్ళు? నాకు అర్థం లేదు. వాటి లక్షణాలు అవి తెలుసుకుందాం మనం. ఏంటి లక్షణాలు అనేవి తెలుసుకుందాం. ఇంకా పంచభూత లక్షణాలు కూడా ఉంటాయి మీకు. జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత కొన్నేమో కొన్ని స్థిరంగా ఉంటాయి. అవి కూడా తెలుసుకుందాం. ఇవాళకి చెప్పినవి అర్థమైనాయా లేదా? స్త్రీ స్వభావం ఉన్నటువంటి రాశులు కొన్ని, పురుష స్వభావం ఉన్నటువంటి రాశులు కొన్ని, పాపగ్రహములు కొన్ని, పుణ్యగ్రహం అవి రాశులు ఇందాక చెప్పినవి. ఇప్పుడేమో మన గ్రహాలు. పాపగ్రహములు కొన్ని, శుభగ్రహములు కొన్ని, మిక్స్డ్ గ్రహములు కొన్ని అని చెప్పి తెలుసుకున్నాము. మిక్స్డ్ ఒకటి, అది బుధుడు.
చెడు ఉంటే చెడు చేస్తాడు, మంచి ఉంటే మంచి చేస్తాడు. తటస్థం బుధుడు. సండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఆయన బుధుడు మధ్యలో లేదు కదా, అది మధ్యలోనే ఉందా? సండే, మండే, ట్యూస్డే, మధ్యలో ఉన్నవాడు మధ్యలోనే ఉంటాడు. అట్లా గుర్తుంచుకోండి మీరు. ఈజీగా ఎలా గుర్తుంచుకుంటారంటే సండే, మండే, ట్యూస్డే, వెనస్డే. వెనస్డే మధ్యలో ఉంది కాబట్టి తటస్థం అని గుర్తుంచుకోండి. ఓకే, అంటే ఇప్పుడు ఆ లక్షణాలు అంటే ఆ లక్షణాలు కొద్దిగా తెలుసుకుందాం. జస్ట్ ప్రస్తుతానికి అవి స్త్రీ రాశులు అని చెప్పి గుర్తుంచుకోండి చాలు. అన్నీ తెలుసుకుందాం. చర, స్థిర, తర్వాత అగ్నితత్వం, వాయుతత్వము, తర్వాత స్త్రీతత్వము, పురుషతత్వము, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇవి ఇంతవరకు మీరు రాసుకున్న వాటికి ఏమన్నా లేక తప్పులు రాసుకున్నా ఒకసారి చెప్పండి, అర్థం కాకపోయినా. లగ్నం ఎలా తీసుకోవాలండి అండి? లగ్నం అంటే సూర్యుడి యొక్క కరణము, యోగం ఎలా చూసుకోవాలి మనం? నీ క్యాలెండర్ రికార్డింగ్ బెటరా సార్? ఉంటుంది, రికార్డింగ్ ఉంటుంది. లగ్నం ఎవరు అడిగారు? ఉంటుంది. లగ్నం ఎవరు అడిగారు? నేను అడిగాను. కరణము, యోగము ఎలా తెలుసుకోవాలి? యోగం కరణం వేరు, లగ్నం వేరు. ఓకే, రెండింటి యోగము, కరణము, లగ్నము 3 వేరు. యోగము, కరణము అనేవి పంచ అంగములలో భాగములు. పంచ అంగములనే పంచాంగము అని అంటాము. ఆ పంచాంగములలో తిథివార నక్షత్ర యోగ కరణములు 5. ఇప్పుడు మీరు అడిగినది లగ్నము. లగ్నం అంటే వేరు. నేను పుట్టిన ప్రదేశం అదికే సార్ ఏదయ్యే చెప్పండి, కరణం యోగమే చెప్పండి. ఇది మన శుభకరణం అని చెప్తున్నారు కదా, మనం సంకల్పంలో చెప్పుకోమంటున్నారు కదా. అవునమ్మా, శుభకరణం, శుభయోగం అని చెప్తున్నారు కదా. అవును, దాని బదులుగా ఏ రోజు యోగం ఉందో చూసుకుని ఆ యోగం పేరు చెప్పుకోవాలి, ఏ రోజు కరణం ఉందో చూసుకుని ఆ కరణం పేరు చెప్పుకోవాలి. ఓకేనా? అదే ఎలా చూసుకోవాలంటే ఇందులో పడలేదు మన దాంట్లో, పంచాంగంలో ఉంటుంది. పంచాంగంలో ఎలా చూసుకోవాలి? యూట్యూబ్ లో నేటి పంచాంగం అని కొడితే వస్తుందా సార్? ఇవన్నీ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎవరో లగ్నం అడిగారు. లగ్నం అంటే ఒక్కటి చెప్తాను, ఇది కేవలము అడిగినందుకు చెప్తున్నాను, ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ ప్రశ్నలు అడగద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, అందరూ చుట్టుముట్టి ఇది చేస్తే కన్ఫ్యూజన్లో ఏం చేస్తారో నాకే తెలియదు. ఇది ఏ సినిమా డైలాగు? మహేష్ బాబు. తప్పు. అందరూ చుట్టుముట్టేసి అట్లా అందరూ రౌండ్ అప్ చేస్తే కాదు, మహేష్ బాబుదే కరెక్ట్. కానీ ఏ సినిమా? అందరూ రౌండ్ అప్ చేస్తే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తానంటాడు. ఏంటది? కాదు, బిజినెస్ మ్యాన్ అనుకుంటా. చూసుకోండి ఒకసారి. బిజినెస్ మ్యాన్ చూసారా, అందులో కూడా నాకే మార్కులు వస్తాయి. ఓకే, లగ్నం అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఏ ఊర్లో పుట్టాను? హైదరాబాద్లో. ఇక్కడి నుంచి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో తెలిసేదాన్ని లగ్నం అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లగ్నము తెలియకపోతే మీరు జాతకం వేసుకోలేరు. ఓకే, మనం ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నామంటే జ్యోతిష్యం అనేది 3 భాగంలో అన్న విషయాన్ని తెలుసుకున్నాము. మొదటిది సిద్ధాంతము, రెండోది జాతకము, మూడోదేమో అఫ్కోర్స్ ఈ రెండింటికి సంబంధం లేనటువంటి మచ్చల శాస్త్రము, పుట్టుమచ్చల శాస్త్రము, తర్వాత వాస్తు శాస్త్రము, ఇవన్నిటితో ఉండేది. ఈ 3 లోపల మనం ఇప్పటి వరకు నేర్చుకున్నవి ఏంటంటే సిద్ధాంతంలో ఉండేటటువంటి రాశులేవి, గ్రహములు ఏవి అనేది దాదాపుగా 50% నేర్చుకున్నాం. ఇంకొక 50% అయితే మనకు సిద్ధాంతం అయిపోతుంది. తర్వాత మనము జాతక శాస్త్రంలోకి వస్తాము. జాతక శాస్త్రంలో లగ్నం ఇంపార్టెంట్. ఓకేనా? ఈరోజుకి ఇక్కడ కాపుకుందామా? వండర్ఫుల్. ఏమన్నా ప్రశ్న? సెకండ్ క్లాస్ అండి. అవునమ్మా, సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ది రికార్డింగ్ ఉంది. ఎవరైనా ప్లీజ్ గ్రూప్లో ఎవరైనా ఫస్ట్ క్లాస్ది రికార్డింగ్ పెట్టండి. తర్వాత మీ నోట్స్ని ఇంకొకసారి యాడ్ చేస్తారా ప్లీజ్? మీ నోట్స్ని ఇంకొకసారి ఎవరైనా సరే ప్లీజ్ ఒక్కసారి అందరూ కూడా అదే శర్మ గారు మీ నోట్స్, ఇంకా రాధిక గారు చక్కటి నోట్స్ రాశారు లాస్ట్ వీక్. నేను మర్చిపోయాను, ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అవి ఒకసారి గ్రూప్లో పెట్టండి మళ్ళీ. తర్వాత నేను లాస్ట్ ఇయర్ది కూడా లాస్ట్ వీక్ది కూడా ఒకసారి వీడియో పెట్టండి. ఈ వీక్ వరకు కూడా మనం తెలుసుకున్నది ఏంటంటే సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం, ఇంకా జాతకంలోకి రాలేదు. జాతకంలో మొట్టమొదటి పాయింట్ ఏమంటారు? లగ్నము అంటారు. అంతవరకు గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు మనం నేర్చుకుంటున్న దాన్ని సిద్ధాంత శాస్త్రము అంటాము. తర్వాత కూడా మనం ఏం నేర్చుకుంటాము? గ్రహాలు ఎంత దూరం వెళ్తాయి, ఎలా వెళ్తాయి, ఇందాక చెప్పాము చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము? గురుడు ఎవ్రీ ఇయర్ ఒకసారి
ఒక రాశిలోకి ప్రవేశిస్తాడు అని చెప్పి తెలుసుకున్నాము. సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలోకి ప్రవేశిస్తాడని తెలుసుకున్నాము. అదే మంద బుద్ధి ఉన్నటువంటి శని ఏం చేస్తాడు, ఒక్కొక్క రాశిలో 2.5 years ఉంటాడు. ఇలాగ చంద్రుడు ఏం చేస్తాడు, చంద్రుడు ఎన్నాళ్ళకు ఒకసారి మారుతాడో చెప్పండి. 27 రోజులకు ఒకసారి. తిథులు మారుతాయా లేదా? తిథులు మారుతాయి. తిథులు మారినప్పుడు ఏమవుతుంది? చంద్రుడు మారుతాడు. ఒక్క డౌట్ చెప్పండి. అంటే ఇప్పుడు మనకి తిథి వారము నక్షత్రం అంటే మనకి తెలుస్తుంది కదా, అవును, నక్షత్రము తిథి వారం అని. కానీ యోగము కరణము అంటే ఎట్లా చెప్పుకోవాలి సార్? ఇది యోగకరణం మీరు అందులో చూసుకోండి. అందులో ఉంటాయి కదా, శుభయోగే బదులుగా ఫలానా యోగే ఫలానా కరణే అని చెప్పేసి చెప్పుకోవాలి, అంతే. ఓకేనా? అదే అంటే ఆ కరణము ఆ యోగము అనేది మీకు యూట్యూబ్ లో వస్తాయి, యూట్యూబ్ లో చూసుకోండి. తెలుసు కాబట్టి మనం యోగ కరణాలు కూడా తెలుస్తాయి, పంచాంగంలో ఉంటాయి ఇవన్నీ కూడా. పంచాంగంలో ఉంటాయండి. పంచాంగంలో ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషము నేను ఆగండి. నేను ఇప్పుడు నేను ప్రతిరోజు పంపిస్తున్నటువంటి ఇప్పుడు ఇవాళ పంపించింది ఒకసారి గ్రూప్లో పెడుతున్నాను, మళ్ళీ ఈ గ్రూప్లో పెడుతున్నాను. చూడండి, ఐఎమ్ ఐ విల్ డూ ద కాపీ పేస్ట్. ఇప్పుడు మన ఒకసారి చూడండి అందరూ, ఇవాళ పంచాంగం పంపించాను. ఇందులో యోగం కరణం ఉందా లేదా చూడండి. ఓకే, మరి లేదని అంటారేంటి? ఉంది కదా, అన్నిట్లలో ఉంటుంది, అది ఉండకపోవడం లేదు. అలా కింద ధృతి యోగే తర్వాత కరణం ఇవాళ ఏముంది, భవకరణే అని చెప్పేసి అంటారు. అట్లాగా క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే ఇవన్నీ, ఉత్తరాయనే పుష్యమాసే హేమంత ఋతు, అట్లాగా చెప్పు. అది చెప్తారు. తర్వాత యోగా అనేది లాస్ట్లో ఉంది చూడండి, ధృతి అని ఉంది చూసారా లాస్ట్లో, అది. ఓకేనా? సో జస్ట్ ఇంకా నెక్స్ట్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఒక్కసారి క్విక్గా అడిగితే చెప్తాను. అవునమ్మా, డైలీ పోస్ట్ చేస్తాం. ఇవి ఈ గ్రూప్లో పోస్ట్ చేయము, గీతా దైనందిని గ్రూప్ లోపల పోస్ట్ చేస్తాం. సరేనా? ఓకే, ఇక ఆపుకుందాం ఇక్కడికి. అదే నేను అంటే ఊర్లో ఉండను, ఎవరైనా పోస్ట్ చేయండి. నేను గీతా దైనందినిలో పోస్ట్ చేస్తాను. శర్మ గారు, మీరు గీతా దైనందినిలో ఉంటే అందులోంచి ఇందులో పోస్ట్ చేస్తారా కొద్దిగా ప్లీజ్? ఒకసారి మీరు గీతా దైనందిని, నేను మళ్ళీ నోట్స్ ఇప్పుడు మన గ్రూప్ లోపల 3-4 ఉన్నారమ్మా, వారు ఇదే గ్రూప్లో పెడతారు. సరేనా? రాసుకున్న నోట్స్ అంతా వాళ్ళు ఇదే గ్రూప్లో పెడతారు. మీరు కూడా వచ్చే వారం నుంచి రాసుకోండి. సరేనా? చెప్దామమ్మా, రాహుకాలము, యమగండ, అవి మీరు ఇంకా తెలుసుకుందాం, అన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇంతవరకు మీరు తెలుసుకున్న వాటి లోపల డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే అడగండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు కదా, కొంతమందికి ఎక్కువ తెలుసు, కొంతమందికి తక్కువ. ఓకే, మళ్ళీ నేను కొద్దిగా ప్యాకింగ్ అది కూడా చేసుకోవాలి. నేను ఇంక వాళ్ళకి ఆపేనా ప్లీజ్? ఓకే. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్రపోషణ చేసి సూత్రధారి, విశ్రమించదు నీ పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. రేపేం చెప్పుకుంటున్నాము? రేపు ఋగ్వేదం ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. రేపు అంతేనా? కరెక్టేనా? రేపు ఋగ్వేదమేనా? రేపు ఏం వారము? మంగళ బుధవారం. రేపు వేదం ఉంది. ఇదే గ్రూప్ లోపల మనకు వేదం వస్తుంది. రేపు వేదం మనం నేర్చుకుంటాము. ఆ వేదంది మనము స్పెషల్ క్లాస్ తీసుకుందాం అనుకున్నాం, తీసుకోలేదు. రేపు ఖచ్చితంగా క్లాస్ తీసుకుంటాను. ఒక అరగంట ఎక్స్ట్రా అయినా కూడా కొద్దిగా ఓపిక్గా వినండి. ఓకే, జై శ్రీకృష్ణ అందరికీ. అన్ని 9 o'clock, ఆల్ ప్రవచనాస్ at 9 o'clock, అన్ని 9 o'clock. ఇదే గ్రూప్లో అన్ని లింకులు పెడతాము, చూడండి. ఓకే, అప్పుడు మీరు దాన్ని బట్టి నచ్చిన గ్రూప్ లోపల జాయిన్ అవ్వచ్చు. చెప్పుకుందాం అభిజిత్ లగ్నం గురించి. లగ్నం గురించి చెప్తున్నారు మీరు, అది తెలుసుకుందాం. లగ్నం, అభిజిత్ లగ్నం తెలుసుకుందాం. లగ్నం ఇప్పుడే కదా మనం మొదలైంది, తెలుసుకుందాం, అన్ని తెలుసుకుందాం. నెక్స్ట్ ఇవాళ ఏం వారము? మంగళవారమా బుధవారమా? ఇవాళ
ఇవాళ మంగళవారం, నెక్స్ట్ మంగళవారం. నేను ఒక్క నిమిషం ఇక్కడ కొన్ని పోస్ట్ చేస్తున్నాను చూడండి, ఒక్క నిమిషం. మన ప్రోగ్రామ్స్ మనవి వారానికి 7 ఉంటాయి. ఇవన్నీ కూడా లైవ్ కార్యక్రమాలు, ఒక్క గీతా దైనందిని తప్ప. ఇవి నేను ఋగ్వేదం గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. ఇందులో అన్నీ కూడా టైమింగ్స్ అన్నీ కూడా 9 PM. నేను అక్కడ వేరే టైమింగ్స్ రాసినా మీరు గుర్తుంచుకోండి, అది 9 PM అని. ఓకే, కరెక్ట్ చేస్తాను ఆగండి, లేకపోతే ఐ విల్ కరెక్ట్ ఇట్ రైట్ అవే. ఈ రోజు జాయిన్ అయినామో వస్తాయా ప్రభుజీ మాకు కూడా? అందరు ఈ గ్రూప్లో ఉండండి. మీరు గ్రూప్లో ఉంటే ఇప్పుడు నేను పంపిస్తాను, యూ విల్ గెట్ ద లింక్స్ అండ్ మీరు జాయిన్ అవ్వచ్చు. అన్నీ 9 PM, అన్నీ 9 PM. ఒక్కటి కూడా వేరే టైంలో పెట్టలేదు మనము. సో కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి అన్నీ కూడా నేను పంపిస్తున్నాను ఆగండి, ఇప్పుడు 1 నిమిషంలో అయిపోతుంది. ఇప్పుడు పంపించాను చూడండి, అన్ని 9 PMకే. సండే నాడు సంస్కృతము, సోమవారం నాడు ఉపదేశ సారము, మంగళవారం నాడు సులభ జ్యోతిష్యము, బుధవారం నాడు ఋగ్వేద సారము, గురువారం నాడు భగవద్గీత, శుక్రవారం నాడు విష్ణు సహస్రనామము, శనివారం నాడు సంపూర్ణ మహాభారతం. ఓకేనా? ఇవన్నీ మనం ఈ సంవత్సరము ప్రారంభించుకున్నవి. ఇందులో కొన్ని లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ అవుతున్నవి. లాస్ట్ ఇయర్ కొన్ని క్లోజ్ చేసుకుంటాం. ఏంటమ్మా? లలిత క్లోజ్ అయిపోయింది. లలిత క్లోజ్ అయింది కదా. 54 వారాలు చెప్పుకున్నాము లలిత సహస్రనామం, అది అయిపోయింది. అయితే లలిత సహస్రనామం నేర్పిస్తున్నారు, పారాయణం నేర్పిస్తున్నారు. ప్రవచనము అయిపోయింది, పారాయణము కంటిన్యూ అవుతుంది, ప్రవచనం మాత్రము క్లోజ్ అయిపోయింది, పారాయణం నడుస్తుంది. ఓకే, అది వేరే టైం 5:45. జై శ్రీకృష్ణ. కరణం బాలవ యోగం వృత్తి అని చెప్తున్నారు కదా, వాటి మీనింగ్ ఎట్లా తెలుస్తాయి సార్? తెలుసుకుందాం, మనం మెల్లగా తెలుసుకుందాం, అన్నిటివి తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, జై శ్రీకృష్ణ. ఓకే దెన్ బాయ్. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. జై శ్రీకృష్ణ. అందరికీ కొద్దిగా నోట్స్ పోస్ట్ చేయండి గ్రూప్ లోపల, పాత వీడియోలు కూడా పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభరాత్రి.